Hello everybody, andarki namaskaram, good evening. Sudhir Babu garu, hearty welcome to you. హరోం హరా మూవీకి సంబంధించిన టీజర్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. అండ్ టీజర్ ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో, ఎన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో ముందుకు వెళ్తుందో కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో ఈ సందర్భంగా ఇవాళ మీడియా ఫ్రెండ్స్ అందరినీ కలిసి కెమెరా ద్వారా ఆడియన్స్ అందరినీ కూడా కలవడానికి టీం మెంబర్స్ మన ముందుకు వచ్చేసారు. సో హరోం హరా టీం మొత్తానికి కూడా హార్టీ వెల్కమ్. సో ఇవాళ హరోం హరా అని ఎన్నిసార్లు అంటే అంత పుణ్యం వస్తుందేమో మాకు స్టేజ్ పైన చక్కగా కార్తీక్ సోమవారం, సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ అని అన్నా కూడా ఇలాగా సినిమా రిలేటెడ్గా మొత్తంగా మాకు ఎక్కడో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఏ పేరు చూసినా ఏ పదం చూసినా కూడా కనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇక కంటెంట్ చూస్తే మాత్రం చాలాసార్లు మనం వింటూ ఉంటాము, ఒక సినిమా బాగుంది, ఈ సినిమాను మనం థియేటర్స్కి వెళ్ళి చూడాలి అనేది ఆడియన్స్ ఫస్ట్ లుక్ లేదా ఫస్ట్ కంటెంట్ చూసినప్పుడే డిసైడ్ అయిపోతారు అని చెప్పి, అలాంటి ఒక ప్రామిసింగ్ ఫీలింగ్, ఇది ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాలబ్బా అనే ఫీలింగ్ని ఆడియన్స్లో ఆల్రెడీ ఈ సినిమా టీజర్ ద్వారా తీసుకొచ్చేసింది అని చెప్పాలి. సో ఆ విషయంలో మాత్రం హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. హరోం హరా ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ఆడియన్స్ అటెన్షన్. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఎందుకంటే సుధీర్ బాబు గారిని ఇప్పటివరకు మనం ఎన్ని వెరైటీ ఆఫ్ రోల్స్లో చూసామో, సినిమాల్లో చూసామో మనందరికీ తెలుసు. కానీ ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్ ఆఫ్ కెరియర్లో, ఇన్ని సినిమాలలో ఫర్ ద ఫస్ట్ టైం నెవర్ సీన్ బిఫోర్ సుధీర్ గారు మాకు కనిపిస్తూ ఉన్నారు ఇవాళ. సో దట్ సుధీర్ బాబుస్ మాస్ సంభవం అనేది ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది అని అర్థమవుతుంది. అంటే ఆ చిత్తూరు యాసలో, ఆ మాస్ గెటప్లో గన్ను మీరు చాలాసార్లు పట్టుకున్నారు, యాక్షన్ మీరు చాలాసార్లు చేశారు, బట్ దిస్ మాస్ టింజ్ అనేది మాత్రం అదిరిపోయింది సుధీర్ బాబు గారు. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఐ హోప్ హరోం హరా మీకు ఒక మంచి మైల్ స్టోన్ మూవీ అవుతుంది అండ్ మాస్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ టీం మొత్తం ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా ఫస్ట్ ట్రిగ్గర్ వీడియో అనేది రిలీజ్ అయిందండి. నిజంగానే ఆడియన్స్లో ఒక ఫస్ట్ ట్రిగ్గర్ని క్రియేట్ చేసిందనమాట. ఆ వీడియోని చూసి స్టార్ట్ చేసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? Wow, that was one single powerful shot from Harom Hara. అసలు ఒక్క షాట్, ఒక సింగిల్ షాట్ చాలు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి అని చెప్పేసి ఇలాంటి వీడియోస్ ప్రూవ్ చేస్తూ ఉంటాయి. జ్ఞానసాగర్ ద్వారకా గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, డెఫినెట్గా అక్కడ మనం స్క్రీన్ పైన చూసినట్టు ఒక కొత్త ప్రపంచంలోకి జ్ఞానసాగర్ ద్వారకా గారు క్రియేట్ చేసిన ఒక కొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకువెళ్ళబోతున్నారు అనేది అయితే పక్కా అని అర్థమైపోతుంది. అండ్ టీజర్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టీజర్ రిలీజ్ అవ్వడమే ఒక పెద్ద సెన్సేషన్గా మారిపోయింది, టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. ఎందుకంటే ఆబ్వియస్లీ మన డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు డిజిటలీ మన టీజర్ని లాంచ్ చేయడం జరిగింది మన తెలుగులో. అండ్ మలయాళంలో అఫ్కోర్స్ సూపర్ స్టార్ మమ్ముట్టి గారు లాంచ్ చేశారు. అండ్ విజయ్ సేతుపతి గారు తమిళ్ టీజర్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ కన్నడ టీజర్ని సుదీప్ గారు లాంచ్ చేయడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ హిందీలో బాలీవుడ్లో మన టైగర్ ష్రాఫ్ గారు కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ వేదిక మీదుగా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్తో ఎంతోమందికి టీజర్ రీచ్ అవ్వడం జరిగింది అండ్ ఇవాళ ఇంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ లాంచింగ్ దిస్ వండర్ఫుల్ టీజర్. మరి ఎస్, ఆలస్యం చేయకుండా హరోం హరా టీజర్ని ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? అందరూ పవర్ కోసం గన్ను పట్టుకుంటారు, కానీ ఇదే ఏడాడో తిరిగి నన్ను పట్టుకుంది. ఇది నాకేమో చెప్తా ఉంది, అది నీ గొంతు నీకు వినపడతా ఉంది. ఈ కాలంలో అంతా మంచిగా ఉంటే ముంచేస్తారు, తెగిస్తేనే తెగ్గి నడుచుకుంటారు. ఏ సుబ్రహ్మణ్యం,
ఇట్లా కలకుండా ఉండవు ఏమో చెప్పు. భయపడితే సింగాన్ని కూడా సేతి అని వాడుకుంటారు. అది భయపెడితేనే అడవికి రాజుని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. I need answers. ఈ పుణ్యాలు పాపాల మీద నాకే నమ్మకం లేదు. ఇంకందరూ సమరానికి సిద్ధం కండా. వాడు సమరమే మొదలు పెడితే ఆ సంభవాన్ని సంతకం నాదైతాను. ఇంకొక్కసారి చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మొన్నటిదాకా మనం ఫోన్లో చాలాసార్లు చూసాం కానీ బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఇంకా ఒక రేంజ్లో ఉంది. ఇంకొకసారి టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. కెన్ వీ హ్యావ్ ద టీజర్ వన్స్ మోర్? అందరూ పవర్ కోసం కన్ను పట్టుకుంటారు, కానీ ఇదే ఏడాడో తిరిగి నన్ను పట్టుకుంది. ఇది నాకేమో సిద్ధా ఉంది, అది నీ గొంతుని కనపడతా ఉంది. ఈ కాలంలో అంతా మంచిగా ఉంటే ముంచేస్తారు. తెగిస్తేనే తెగ్గి నడుచుకుంటారు. ఏ సుబ్రహ్మణ్యం ఇట్లా కలకుండా ఉండవు ఏమో చెప్పు. భయపడితే సింగాన్ని కూడా సేతి అని వాడుకుంటారు. అది భయపెడితేనే అడవికి రాజుని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. I need answers. ఈ పుణ్యాలు పాపాల మీద నాకే నమ్మకం లేదు. ఇంకందరూ సమరానికి సిద్ధం కండా. వాడు సమరమే మొదలు పెడితే ఆ సంభవానికి సంతకం నాదైతాను. ఎస్, పవర్ ఆఫ్ సుబ్రహ్మణ్యం మాస్ సంభవం కోసం మనం 2024 వరకు వెయిట్ చేయాల్సిందే. అఫ్ కోర్స్ మేబీ ఫ్యూ మంత్స్లో మేము ఇలాంటి ఒక అద్భుతాన్ని చూడబోతున్నాము స్క్రీన్ పైన అని అర్థమవుతోంది. అండ్ డెఫినెట్లీ ఒక రా రస్టిక్ రియలిస్టిక్ అప్రోచ్ ఉంటూనే అట్ ద సేమ్ టైం ఒక బ్యూటిఫుల్ కమర్షియాలిటీ కూడా కనిపిస్తుంది. ఐ థింక్ దిస్ బ్లెండ్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ ఇన్ హరోం హరా అని అర్థమవుతోంది. జ్ఞానసాగర్ గారు, ఐ థింక్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ జాబ్. మీ ఫస్ట్ మూవీకి దీనికి ఇంత డిఫరెన్స్, ఇంత మాస్ అప్రోచ్ చూస్తుంటే మొత్తం మీరు ఇంకా యూటర్న్ తీసుకున్నారు అనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ సుధీర్ బాబు గారు ఇలాంటి స్క్రిప్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అండ్ ఒక అప్కమింగ్ డైరెక్టర్ని ఎంత బిలీవ్ చేసినప్పుడు ఇలాంటి ఒక అవుట్పుట్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి నిజంగా ఎంత మాట్లాడుకున్నా తక్కువే అండి. డెఫినెట్గా ఒక డైరెక్టర్ ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్స్ సపోర్ట్ లేనిదే అది డెఫినెట్లీ పాసిబుల్ కాదు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్పై చైతన్ భరద్వాజ్ గారి మ్యూజిక్ అనేది ఈ సినిమాకి చాలా చాలా ప్లస్ పాయింట్. అండ్ సుధీర్ బాబు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, చైతన్ భరద్వాజ్ గారు కంటిన్యూ అవుతూనే ఉంటారు నా సినిమాల్లో అని చెప్పేసి. అండ్ వన్స్ అగైన్ హరోం హరా ప్రూవ్డ్ ఈ సినిమా ఒక మంచి బీజిఎంతో మనకు ఒక ఎక్స్పీరియన్స్ని ఇవ్వబోతోంది అని చెప్పేసి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అరవింద్ విశ్వనాథన్ గారు, ద డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్, ద టోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను ఇందాక రా రస్టిక్ రియలిస్టిక్ అన్నీ చెప్తున్నాను కదా, సో అదంతా కూడా చాలా అద్భుతంగా స్క్రీన్ పైన ప్రజెంట్ చేశారు అని అర్థమవుతోంది. ఐ థింక్ దెర్ ఆర్ సో మచ్ టు టాక్ అబౌట్ దిస్ హరోం హరా సినిమా గురించి మాట్లాడడానికి, అటు టెక్నికల్గా కానీ ఇటు స్క్రీన్ పైన కనిపిస్తున్న యాక్టర్స్ పరంగా కానీ.
సునీల్ గారు కోర్స్ ఈ మధ్య కాలంలో ప్రతి లాంగ్వేజ్లో ద మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అయ్యారు. సో ఆయన ఈ సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్నారు. అండ్ మాళవిక శర్మ మనకి హీరోయిన్గా కనిపించబోతున్నారు. సో ఈ సినిమా గురించి నేను చెప్పాను, ఇంకా తెలుసుకోవాలంటే మాత్రం డెఫినెట్గా టీమ్ మెంబర్స్ రావాలి. కాబట్టి ఆలస్యం చేయకుండా ముందుగా ప్రొడ్యూసర్కి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. సుమంత్ జీ నాయుడు గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పైన ఇంత అద్భుతమైన క్వాలిటీతో మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్న సుమంత్ గారు టు ప్లీజ్ వెల్కమ్. అండ్ డిఓపి అరవింద్ విశ్వనాథన్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈయనేనా ఇది ఈ సినిమా తీసింది? ఓకే. ఏమిటండి అసలు మేము చూసిన అవుట్పుట్కి ఇక్కడ కనిపిస్తున్నదండి. ఎనీవేస్ డైరెక్టర్ వెల్కమ్ చెప్పేద్దాము. ద్వారకా జ్ఞానసాగర్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అలాగే సుబ్రహ్మణ్యం గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. యాక్చువల్లీ నాకు ఈ కనెక్షన్ గురించి ఒక క్లారిటీ కావాలనిపిస్తుందండి. సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్, సుబ్రహ్మణ్యం గారు ప్రొడ్యూసర్ గారి పేరు, హీరో పేరు సుబ్రహ్మణ్యం అయ్యింది. మా సంభవం అంటున్నారు, హరోం హర అంటున్నారు. హరోం హరాలో మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేలాయుధం కూడా ఉంది. సో ఏంటి వీటన్నిటికీ ఒక కనెక్షన్ అని నాకు చాలా క్యూరియస్గా ఉందన్నమాట. ఎస్, అవన్నీ టీమ్ని అడిగే ముందు ఆబ్వియస్లీ ఎస్, మన వెరీ వర్స్టైల్ అండ్ వెరీ వండర్ఫుల్ పర్సన్ సుధీర్ బాబు గారు, నైట్రో స్టార్ సుధీర్ బాబు గారికి హార్టీ వెల్కమ్ ఆన్ స్టేజ్. ద పవర్ ఆఫ్ సుబ్రహ్మణ్యాన్ని చూపించడానికి ఒక సరికొత్త మాస్ అవతార్లో మన ముందుకు వస్తున్నటువంటి సుధీర్ బాబు గారు, హార్టీ వెల్కమ్ టు యూ. ఎస్, ముందుగా ఒక్కసారి గ్రూప్ ఫోటో. ఛానల్స్ డన్, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. బట్ ఈ యంగ్ టీమ్ని చూస్తే మాత్రం చాలా చాలా అంటే ఇలాంటి అవుట్పుట్ని ఇచ్చింది ఇంత యంగ్ అండ్ ప్యాషనేట్ టీమ్ అని చూడడం చాలా చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా సుధీర్ బాబు గారు చరిత్ర త్వరగా పెద్దోడు అయిపోతున్నాడు అంతే, మీరు అలాగే ఉన్నారు. యా, క్లారిటీ ఇచ్చా అందుకే. ఎస్, సో ఎస్, ముందుగా ఐ థింక్ డిఓపి గారి మాటలు వినేద్దాము. అరవింద్ విశ్వనాథన్ గారు. Okay, hello everyone. Very much grateful to be a part of this project. I hope you all love this teaser.
Thank you. ఇంకా ఏదైనా కుప్పం, చిత్తూరు సెట్ It's too early to speak about this. టీజర్ film. Later. చూసేసాం కదా, లేటరా? యా. సో జ్ఞానసాగర్ గారు చెప్పిన దట్ వరల్డ్, హౌ డిడ్ యూ అండర్స్టాండ్ దట్ వరల్డ్? Yeah, we already work together. Like we Oh, really you have both a have good worked sync. together? Like, Okay. more than profession, we are a good friends. So, so we already work together. We have a good sync. So Okay. whatever things I can visualize easily and What is that one unique approach that you have given for Harom Hara? like yeah, we just worked like we shot in anamorphics basically, and Okay. the aspect ratio of the film itself is different from other films, and we went with like a monochromatic color palette Right. for the mood, and the half of the film were shot in the real rain actually. Yeah, that's it. సుధీర్ బాబు గారి మాస్ అవతార్ని చూసిన ఫస్ట్ ఐ మీదే కదా, సో హౌ డిడ్ యూ ఫీల్ విత్ దట్ బ్లడ్ అండ్ ఆల్ దట్ యునో రివోల్ట్ ఎక్స్ప్రెషన్? When I saw Sudhir sir for the first time itself, like I felt mass only. Like I see Avuna? him in this way. Yeah. ఓకే. సో ఆయన కంట్లో మీరు ఫస్ట్ నుంచి కూడా మాసే అంట, అంతేనా? కానీ వీళ్ళిద్దరికి చాలా మంచి ర్యాపో, వేవ్ లెంగ్త్ ఉందని అర్థమైపోయింది మాకు. మీకు కూడానా? ఓకే, తెలుసుకుంటాం. ఐ థింక్ నా క్వశ్చన్స్ కంటే మీడియాతో ఇంటరాక్షన్ ఎలాగో ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా అడుగుతారు. ఎస్ ఉంది, ఎస్. సో యా సార్, నేను జస్ట్ సపోర్ట్ చేయడానికి వచ్చానంటారా? ఓకే. సో సుమంత్ గారు మాట్లాడతారు, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ మీ అందరితో ఇలా ఇంటరాక్షన్ ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లైక్ హరోమ్ హరా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే లైక్ ఇది నా ఫస్ట్ ప్రొడక్షన్ యాజ్ అ ప్రొడ్యూసర్గా. ఎప్పుడో ఒక మంచి సినిమా చేయాలి, ఒక గుడ్ ఫిలిం చేయాలి అనేది ఉంటుంది, నాకు అదే ఉండేది. సో గుడ్ ఫిలిం చేద్దాం అనేది. సో లైక్ నేను టీజర్ ఎప్పుడైతే చేశామో నా ఫ్రెండ్స్ వీళ్ళందరికీ చూపించాను బేసికలీ. సో చూపించేటప్పుడు బాగుంది అని అన్నారు. కానీ ఎప్పుడైతే ఇది ఆడియన్స్లో రిలీజ్ అయ్యేటప్పుడు ఆ వచ్చే రెస్పాన్స్ ఏదైతే ఉందో నాకు అప్పుడు అనిపించింది ఇది ఒక మంచి ఫిలిం చేశాను అనేది నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ అందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెకండరీ డైరెక్టర్ సాగర్, స్టార్టింగ్ మేమిద్దరం లైక్ ఫ్రెండ్స్. సో తన ఫస్ట్ మూవీ అన్నప్పటి నుంచి నాకు తెలుసు, సహరీ అన్నప్పటి నుంచి లైక్ నా కామన్ ఫ్రెండ్. సో లైక్ ఆఫ్టర్ మేము ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామో వి బోత్ ఆర్ లైక్ బ్రదర్స్. అంటే మధ్యన ఉన్న అండర్స్టాండింగ్, మా ఇద్దరి మధ్యన ఉన్న అండర్స్టాండింగ్ ఇట్స్ లైక్ బాండ్ కింద మారింది. చాలా థ్యాంక్ యూ డార్లింగ్, ఒక మంచి ఫిలిం ఇచ్చావు నువ్వు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆబ్వియస్లీ సుధీర్ గారు, ఆయన లైక్ ఎన్ని సినిమాలు చేసినా ఆయన పెట్టే ఎఫర్ట్ హరోమ్ హరాకి చాలా మంచి, చాలా లైక్ ఆయన డెడికేషన్ ఎవ్రీథింగ్. సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ మీ, నాట్ ఓన్లీ యాజ్ అ ప్రొడ్యూసర్, లైక్ యాజ్ ఏ మీరు ప్రొడక్షన్ కూడా చేశారు అండ్ ఆల్సో ఇప్పుడు హీరో కింద చేస్తున్నారు. ఇవన్నీ నాకు ప్రతిదీ ఒక లెసన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఈ టీమ్కి లైక్ హరోమ్ హరా వర్క్ చేసిన డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, లైక్ ఇంకా మేనేజర్స్కి, క్యాషియర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అందరికీ నా ఫస్ట్ ఫిల్మ్ లాగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు కాబట్టి ఈ ఫిలిం వరకు ప్రాసెస్ అయితే జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు. ఎస్, జ్ఞానసాగర్ గారు ఇప్పుడు మాట్లాడతారు, ద డైరెక్టర్. ఇక్కడికి రావాల్సిందే. యా, సెట్లో ఈజీ, ఇక్కడికి మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంది. సో మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ నోటీస్లో వచ్చినట్టున్నారు, థ్యాంక్ యూ సో మచ్. టీజర్ ఆల్రెడీ చాలా మంచి రీచ్ వచ్చింది, 13 million ప్లస్ అనుకుంటే డిజిటల్ వ్యూస్. అండ్ అంటే నేను అన్నీ చూస్తున్నాం, డిఎమ్స్ కానీ లేకపోతే మా టీం అందరికీ వచ్చిన మెసేజ్లు కానీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ చూపించినందుకు. ఇదంతా టీమ్ ఎఫర్ట్ అండి, ఒకటి వల్ల అంతే అవ్వదు. డెఫినెట్గా కథ రాసుకోవడం ఈజీ, విజువలైజ్ చేసుకోవడం ఈజీ, ఒకనే చేసుకోగలను. కానీ ఇలా ఒక మెటీరియలైజ్ అయిందంటే మటుకు డెఫినెట్గా టీమ్ ఎఫర్ట్.
మై ఐ, మై డిఓపి. నేను ఎప్పుడు ఈ కథ ఫస్ట్ డ్రాఫ్ట్లోనే నా ఫస్ట్ లిజనర్ తను యాక్చువల్గా. ఈ కథ రాసుకున్నప్పుడు ఫస్ట్ తనే విన్నాడు. దాని తర్వాత సుమంత్ ఎప్పుడో 3 years బ్యాక్ నేను ఈ లైన్ చెప్పినప్పుడు డార్లింగ్ చేద్దామంటే అందరూ అన్నట్టు ఇది అనుకున్నాను. అసలు అనుకోలేదు డార్లింగ్ ఇది వెయిట్ రిలీజ్ అవుతుందని. ఎందుకంటే చాలా పెద్ద సినిమా. నేను ఇంతకుముందు ఒక సెహరీ అని ఒక సినిమా చేశాను. దాని తర్వాత సెకండ్ మూవీకి ఇంత ట్రస్ట్తోని ఇంత బడ్జెట్ ఇస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ చైతన్ భరద్వాజ్ అండి. తను మ్యూజిక్ ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళింది. ఫస్ట్ నుంచి కూడా మేము టైటిల్ రివీలింగ్ వీడియో ఇప్పటి నుంచి కూడా తను పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చైతన్ బ్రో. తర్వాత మా హీరో గారు యాక్చువల్గా మా మధ్య సింక్ ఇప్పుడు వేరేలా ఉంది. సరే నేను ఇప్పుడు థ్యాంక్స్ చెప్తే చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే సో అదే నేను పని చేయకముందు అందరూ చెప్పారు సుధీర్ గారు సచ్ జెంటిల్మ్యాన్ అని. జెంటిల్మ్యాన్ కదా, ఆయన డార్లింగ్ ఆయన. యాక్చువల్గా మేము ఎంత ఇబ్బంది పెట్టామో రియల్ రైన్లో షూట్ చేసామండి. ఆల్మోస్ట్ 20 days రైన్లో తెరిచారు ఆయన. అట్లీస్ట్ మీకు చెప్పాలంటే ఇప్పుడు ఏదో తుఫాన్ రెడ్ అలర్ట్ అని చెప్పి ఇప్పుడు వస్తుంటే అందరూ భయపడుతున్నారు. రెడ్ అలర్ట్ అంటే అనౌన్స్ చేసిన రోజు సెట్లో మార్నింగ్ 9:30కి ఉన్నారు ఆయన. అంటే లొకేషన్ రీచ్ అవ్వాలంటే 5:30కి స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా, అంత దూరం. ఆ లొకేషన్లో మాతో పాటు తడుస్తూ షూట్ చేశారు సార్. దాని తర్వాత చాలా ఎఫర్ట్స్ అండి. అది మా టీం మొత్తానికి తెలుసు సుధీర్ గారు ఎంత హార్డ్ వర్క్ చేస్తారని. కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది అప్పుడప్పుడు మాకు. అంటే ఎక్కువ వర్క్ చేస్తుంటే నేను చేయట్లేదా అని అనిపిస్తుంటుంది. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండి. ఇంకా ఈ సినిమా గురించి ఇంకా చాలా మాట్లాడాలి, బట్ ఇట్స్ టూ ఎర్లీ. సినిమా వస్తుంది, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మంచి సినిమా చేసాం. థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, సుబ్రహ్మణ్యం ద మాస్ అవతార్ సుధీర్ బాబు గారు మాట్లాడతారు. అందరికి నమస్కారం. ఈ మధ్యన ప్రసాద్ ల్యాబ్స్లో ఇలా ప్రెస్ మీట్స్ చాలా నేను చేసి నా ఇంట్లోనే మాట్లాడుతున్నట్టుగా ఉంది ప్రసాద్ ల్యాబ్స్లో చేయడం. వేరే బయట థియేటర్లో చేస్తున్నప్పుడు ఎక్కడో మన ఆ టైం లోపల ఫినిష్ చేయాలి. సో చిన్న కంఫర్ట్ లేదు, కానీ ఇక్కడ సమ్వేర్ దిస్ లాట్ ఆఫ్ కంఫర్ట్. అండ్ ఈరోజు చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారికి నా జీవితంలో నేను ఏం అచీవ్ చేసినా, ఏ స్టేజ్కి వెళ్ళినా, ఐ థింక్ ఇట్స్ ఆల్ హిస్ గిఫ్ట్. అండ్ ప్రతి ఒక్క మంచి ఈవెంట్ రోజు ఆయన గుర్తు చేసుకుందాం అనుకున్నాను. అండ్ ఐ వాంట్ టు టెల్ థ్యాంక్స్ టు హిమ్. ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయని చెప్పి నమ్ముతున్నాను. అండ్ ఐ మిస్ హిమ్. అలాగే ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద సూపర్ స్టార్స్ హూ రిలీజ్డ్ మా టీజర్, స్టార్టింగ్ విత్ ప్రభాస్ గారు హూ రిలీజ్డ్ ఇన్ తెలుగు, సుదీప్ గారు హూ రిలీజ్డ్ ఇన్ కన్నడ, మమ్ముట్టి గారు ఇన్ మలయాళం, విజయ్ సేతుపతి గారు తమిళ్లో, అండ్ టైగర్ ష్రాఫ్ ఇన్ హిందీ. ఈరోజు మంచి రివ్యూస్ వచ్చినాయి, మంచి రీచ్ వచ్చింది టీజర్కి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. పెద్దగా కష్టపడలేదు, జస్ట్ ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ చేస్తే ఎవ్రీబడి సెడ్ దే విల్ డూ ఇట్ అండ్ దే డిడ్ ఇట్. థ్యాంక్ యూ. ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ఈ సినిమాకి వస్తే హరోం హరా, I want to thank one person first to start off, like whom I believe is also the hero of the film and Namakam. That's the producers of this film, Sumant and Subramanyam garu. నాకు సాగర్ వచ్చి కథ చెప్పిన తర్వాత నాకు నచ్చింది, చాలా బాగా నచ్చింది. కానీ చేద్దామా లేదా అని ఒక ఆలోచనలో అయితే డెఫినెట్గా ఉన్నాను. ఎందుకంటే ఈ కథని జస్టిఫై చేయాలంటే చాలా బడ్జెట్ అవుద్ది. ఇట్ విల్ కాస్ట్ ఎ బాంబ్. ఐ న్యూ దాట్. అండ్ తర్వాత ఒకరోజు ప్రొడ్యూసర్స్ కలిసినప్పుడు మాటల్లో వాళ్ళు ఒక మాట అన్నారు, లెక్కలు వేసుకొని చేస్తే కేజీఎఫ్ లాంటి సినిమా వస్తుందా అని. అండ్ ఐ ఫెల్ట్ ఎగ్జాక్ట్లీ. అంటే డెఫినెట్గా అట్లాంటి సినిమా రాదు. అండ్ ఈ రోజులు ఎలా ఉందంటే ప్రొడక్షన్ ఎలా ఉందంటే ఒక బడ్జెట్ అనుకొని ఇప్పుడు ఈ బడ్జెట్ నాన్ థియేటర్లోనే వచ్చేసేయాలి అన్న స్ట్రాటజీతో వర్క్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీడియాకి తెలిసి ఉంటుంది, బట్ ఫర్ ద ఆడియన్స్ సేక్ ఐ మీన్ ఓటీటీ కానీ శాటిలైట్ రైట్స్ ద్వారా సౌత్ ఇండియా, అట్ ద సేమ్ టైం హిందీ డబ్బింగ్, శాటిలైట్ అండ్ మ్యూజికల్ రైట్స్ ద్వారా మొత్తం వచ్చేయాలి. ఏదైనా థియేటర్లో రిలీజ్ చేసే ప్రాఫిట్
అని ఆ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ నడుస్తూ ఉంది. ఐ డోంట్ థింక్ దట్స్ ద రైట్ వే ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ అని నా నమ్మకం. ఎందుకంటే స్టోరీ బట్టి స్టోరీని జస్టిఫై చేస్తూ దానికి ఎంత ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టాలి. ఇట్స్ నాట్ జస్ట్ ద హీరోస్ మార్కెట్ వాల్యూ అనేది కాదు. ఎందుకంటే దోస్ విల్ గెట్ ఐ మీన్ ఒక కథను జస్టిఫై చేస్తేనే అప్పుడే కుదురుతుంది. ఐ మీన్ ఇన్ కేస్ యూ వాంట్ గివ్ మీ ఎగ్జాంపుల్, ఐ కెన్ సే కేజీఎఫ్ కానీ, పుష్ప కానీ, ఈవెన్ స్మాల్ ఫిల్మ్స్ లైక్ బేబీ వుడ్ స్టార్టెడ్ లైక్ ఎ స్మాల్ ఫిల్మ్ బిఫోర్ ద రిలీజ్. ఆ కథకి జస్టిఫై చేస్తూ చేశారు కాబట్టి రిలీజ్ అయినంత ఒక మంచి హిట్ వచ్చింది. అండ్ ఐ థాట్ ఈ రోజుల్లో ఫియర్లెస్ ప్రొడ్యూసర్స్ కావాలి. అండ్ ఐ కెన్ సీ దట్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ ప్రొడ్యూసర్స్లో. అండ్ ఇండస్ట్రీకి ఇలాంటి ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా కావాలి. అండ్ ఐ హోప్ దే గెట్ దే సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీ వన్, దట్ ఇంక్లూడ్స్ ద మీడియా టూ. ఫైనలీ ఐ కెన్ జస్ట్ టెల్ అబౌట్ దెమ్ సేయింగ్, ఈ సినిమా కనుక సక్సెస్ అయితే, సక్సెస్ అవ్వకపోయినా కూడా దేర్ ఛాన్సెస్, సక్సెస్ అయితే మాత్రం యూ విల్ ఫైండ్ అనదర్ బ్యానర్ లైక్ మైత్రి ఆర్ సితారా కానీ, ఆర్ వైజయంతి కానీ, ఆర్ 70mm కానీ, హూ బిలీవ్ ఇన్ ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్కి ఎంత కావాలన్నంత బడ్జెట్ పెట్టేవాళ్ళు అలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వచ్చినట్టు అని నమ్ముతున్నాను. ఐ హోప్ దే గెయిన్ గుడ్ రిటర్న్స్ అండ్ ఆల్సో రెస్పెక్ట్ విత్ దిస్ ఫిల్మ్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అండ్ తర్వాత ఐ వాంట్ టాక్ అబౌట్ సాగర్. సాగర్ నాకు ఫస్ట్ వచ్చి కథ నరేట్ చేసినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను దాన్ని, నన్ను ఎందుకు అనుకుంటున్నావు ఈ సినిమాలో అని. తను ఒక మాట చెప్పాడు, ఏంటంటే మీ చాలా ఫంక్షన్స్ చూశానండి, ఆ ఫంక్షన్స్లో చాలామంది వచ్చి సుధీర్కి తగ్గ కథ, తన టాలెంట్ తగ్గ కథ, తన బాడీ లాంగ్వేజ్ సూట్ అయ్యే మాస్ కథ రావాలి, వస్తే కనుక అప్పుడు కథ వేరే ఉంటుంది ఆ టైప్లో చెప్పాడు. సో అండ్ తన కథ రాసుకున్న తర్వాత దెన్ హీ కుడ్ ఓన్లీ సీ మీ ఇన్ దట్ రోల్ అని చెప్పి అన్నాడు. థ్యాంక్ యూ సాగర్. సాగర్ నేను వర్క్ చేసిన డైరెక్టర్స్గా, నేను చూసిన డైరెక్టర్స్లో చాలా కొద్దిమంది డైరెక్టర్స్కి అన్ని క్రాఫ్ట్స్ మీద నాలెడ్జ్ ఉంటుంది, సినిమా మేకింగ్ మీద, సినిమా మేకింగ్లో అన్ని క్రాఫ్ట్స్ మీద నాలెడ్జ్ ఉంటుంది. అండ్ హీస్ వన్ పర్సన్ హూస్ గాట్ దట్ నాలెడ్జ్ ఆన్ ఎవ్రీ క్రాఫ్ట్. అంటే ఐ వాజ్ రియలీ షాక్. మీరు ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత ఏంటి ఇంత స్కేల్ ఉంది అని చెప్పి, అంటే ఒక యూ కెన్ సీ ఎ డిఫరెంట్ ఫిలిం నేను చేసిన పాత సినిమాలకి ఇప్పటికే చూస్తే కనుక. అండ్ ఐ వాజ్ షాక్డ్ వన్స్ ఐ సా ఫస్ట్ డే షూట్లో చూసినప్పుడు, ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత ఆ విజువల్స్ చూసినప్పుడు. ఐ థింక్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. ఐ నో ఫాక్సీ ఈస్ డన్ లాట్ ఆఫ్ వర్క్ ఆల్సో, బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఐ మీన్ కోఆర్డినేషన్ వర్క్, అండ్ హీస్ గాట్ సమ్ నాలెడ్జ్ ఆన్ హౌ ద ఫిల్మ్ షుడ్ లుక్ aesthetically. I'll talk about him చాలా మాట్లాడతాను, బికాస్ దిస్ జస్ట్ ద టీజర్. తర్వాత చాలా ఇంటర్వ్యూస్ ఉంటాయి తన గురించి, ఇంకా చాలా ఎక్కువ మాట్లాడతాను. అండ్ బేసికలీ టీజర్ చూసిన తర్వాత కూడా దే వర్ పీపుల్ సేయింగ్ సుధీర్ బాబు ప్రెజెన్స్ చాలా బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది అని చెప్పి. నాకన్నా ఎక్కువ ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు హిమ్. తను ఒక హీరోని లవ్ చేసినంత అది కనిపిస్తుంది. లవ్ చేసినందుకు అసలు ఎవరిని అలా అంత ఇష్టపడతలే డౌట్ నాకు. సో అతను హీరోని అంత ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆ లుక్ కానీ ఆ ఎవ్రీ ఫ్రేమ్లో అంత కేర్ తీసుకున్నాడు కాబట్టి ఈరోజు టీజర్లో కూడా యూ పీపుల్ వర్ ఏబుల్ టు నోటీస్ ఇట్. అండ్ ఐ హ్యావ్ టు ఫ్రాంక్లీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ హరోం హరా. ఇట్స్ నాట్ లైక్ అంటే స్టార్టింగ్లో అందరూ అనుకోవచ్చు సినిమా చూసింది థియేటర్లో రేపు రిలీజ్ అయిన తర్వాత మీరు సినిమా వచ్చిన తర్వాత దెన్ యూ విల్ అండర్స్టాండ్ వై ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్. ఇట్స్ లిటిల్ బిగ్గర్ దెన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఆల్సో, ఫైనల్ అవుట్పుట్ కానీ అవన్నీ ఇప్పుడు దాకా చూసిన అవుట్పుట్ కానీ అంతా. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ దెన్ ఫాక్సీ అని పిలుస్తాం. యాక్చువల్లీ ఇందాక అరవింద్ అని చెప్పి అంటుంటే నాకు అరవింద్ ఎవరబ్బా అనుకుంటే, బికాస్ తను ఫాక్సీ అని పిలుస్తాడు సాగర్ అరవింద్ని. సో నేను కూడా ఫాక్సీ అని అలవాటు అయిపోయింది. ఈ రోజు దాకా నేను, దిస్ ఇస్ జస్ట్ జోక్, సో బట్ ఇట్స్ ట్రూ వన్. ఈ రోజు దాకా నేను ఏ సినిమాలో షూట్లో అయినా సరే ఏ హీరోయిన్ ఇంత పొట్టి బట్టలు నేను వేసుకొని సినిమాతో ఆ అమ్మాయితో యాక్ట్ చేసింది లేదు. నేను సెట్లో కూడా ఎవరిని చూడలేదు. ఇంత పొట్టి షార్ట్ వేసుకొని వర్క్ చేస్తాడు తను. అండ్ కుర్రోడు అంటున్నారు కదా, ఆ ఎనర్జీ మాత్రం సెట్స్లో డెఫినెట్గా హీ గెట్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు ద సెట్స్. అంటే నాకు తను అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు హౌ ఈజ్ ఏబుల్ టు మేక్ సచ్ గ్రాండియర్ అంత ఈజీగా అనుకుంటే,
అంటే సెట్స్లో కూడా చిన్న స్పీకర్ పెట్టుకుంటాడు, పక్కన మ్యూజిక్ ఉంటూ ఉంటుంది, పైకి పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటాడు. షార్ట్ అప్పుడు మాత్రం ఆపుతాడు. ఒకవేళ అది ఆడియో ఐ మీన్ యాక్టర్స్ దగ్గరగా ఉంటే, దూరంగా ఉంటే అది కూడా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. సో హీఈస్ ఎంజాయింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద సెట్. సో అందుకనే ఇలాంటి అవుట్పుట్ ఒకటి వచ్చింది. ఈ రోజు వరకు నేను చేసిన డిఓపీస్ ఐ రేట్ సమ్ ఆఫ్ ద ఐ వర్క్ విత్ సమ్ ఆఫ్ ద బెస్ట్ డిఓపీస్, పీజీ విందార్ కానీ, శ్యామ్ దత్ గారు కానీ, అండ్ సమ్ ఆఫ్ దోస్ పీపుల్ హ్యావ్ వాచ్డ్. హీ షోయింగ్ సైన్స్ ఆఫ్ బీయింగ్ అట్ పా విత్ దెమ్. అదైతే ఐ కెన్ సీ విల్ గో ప్లేసెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఫాక్సీ, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ అంటే రాము గారు. అంటే మంచి ఛాన్స్ దొరకాలి చేయడానికి, ఏమైనా కథలో ఒక పాసిబిలిటీ ఉండాలి. ఈ సినిమాలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది సెట్సే. అండ్ ఐమ్ నాట్ లయింగ్ దిస్, ఐ వాంట్ సే సంథింగ్. ఏంటంటే ఒక సెట్ వేసారనమాట. సెట్ వేసిన తర్వాత ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 7 days, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ సెట్ మా ఫిలింలో. అండ్ వీ వెంట్ టు షూట్ ఫర్ 7-8 days అనమాట. అది యూ కెన్ కౌంట్ ఇట్ ఇన్ క్రోస్. ఇట్స్ సచ్ ఎ సెట్. అండ్ ఎవ్రీ డే టూరిస్టులు వచ్చేవాళ్ళు ఆ సెట్కి వచ్చి ఫొటోస్ తీసుకొని అక్కడే కూర్చొని అక్కడే సెటిల్ అవుతూ అలా ఒక పిక్నిక్లా స్పాట్ అయిపోయింది అనమాట. అది వాళ్ళు దాంతో క్లియర్ చేసి పంపించడానికి ఇట్ యూస్ టు టేక్ అస్ టైమ్. అండ్ ఐ స్టిల్ ఫీల్ ఎవరు వచ్చి సలార్ సినిమా జరుగుతుందా అని చెప్పి ఫోటోలు తీసుకొని పెట్టేశారు కూడా ఇన్స్టాలో. దే థాట్ ఇట్స్ సలార్ ఫిల్మ్ సెట్ అనుకొని. సో సో దట్స్ హిస్ క్రెడిట్. అంటే తనకి క్రెడిట్ ఇవ్వచ్చు, రాము గారికి కూడా. అఫ్ కోర్స్ ఇన్పుట్స్ ఫ్రమ్ సాగర్ టు ఫ్రమ్ దేర్. అండ్ తర్వాత ఈ సినిమా చేతన్ భరద్వాజ్ గారు, నేను ఎలా అయితే ఒక మంచి కమర్షియల్ కంటెంట్ ఉన్న సినిమా, మంచి కథను సపోర్ట్ చేసే కమర్షియల్ కంటెంట్ ఉన్న సినిమా వెయిట్ చేస్తున్నాను, అతను కూడా ఇలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన విశ్వరూపం చూస్తారు ఈ సినిమాలో. ఇప్పుడు దాకా మాకు ఇచ్చిన సాంగ్స్ కానీ, ఇప్పుడు దాకా వర్క్ చేసిన విజువల్స్ మీద వర్క్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఐ థింక్ హిల్ బీ అనదర్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా తర్వాత అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా ఎడిటర్ 90% ఆఫ్ ద షూట్ అయింది. జనరల్గా ఏంటంటే ఫస్ట్ కట్ అయిన తర్వాత వి వోంట్ బీ వెరీ ష్యూర్, అంటే బాగుందా బాగాలేదా ఇంకా టైట్ చేయాలి టు గెట్ ద ఫైనల్. బట్ ఫస్ట్ కట్టే బ్యూటిఫుల్గా కట్ చేశాడు. అసలు చేంజెస్ కానీ ఏమైనా సజెషన్స్ చెప్పడానికి కూడా చాలా అసలు ఎక్కడా లేవు. ఐ థింక్ రవితేజ గారు, ఐ కెన్ సీ దట్ ఫైనల్ అవుట్పుట్ అదిరిపోద్ది అని చెప్పి ఐ కెన్ సీ దట్. ఇంకెవరు మిస్ అండాలి. అండ్ ఒకళ్ళి ఐ వాంట్ థ్యాంక్ ద ప్రొడక్షన్ అండ్ ద డైరెక్షన్ టీమ్ ఆల్సో. బ్లడ్ పెట్టారు ఈ సినిమాకి. అంటే ఆల్మోస్ట్ మేము ఇప్పుడు 65-70 days దాకా షూట్ చేసాము, లిటిల్ మోర్ దెన్ దాట్. అండ్ ఐ వుడ్ సే ఎవ్రీ డే ఆన్ అన్ యావరేజ్ విల్ బి 200 people ఇన్ ద సెట్ అండ్ ఫ్యూ 1000 people దాకా ఉన్నారు. సచ్ బిగ్, అంత పెద్ద టీమ్ని ప్రొడక్షన్ వాళ్ళు కానీ డైరెక్షన్ టీమ్ కానీ హ్యాండిల్ చేయడం, ఐ థింక్ దే వర్ ఆన్ దేర్ టోస్. ఆల్మోస్ట్ మొన్న ఒక యాక్షన్ సీక్వెన్స్ చేసాం, నైట్ ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 5 వరకు 7 days అలా షూట్ చేసాం. అండ్ ఫస్ట్ 6 PM నుంచి 5 PM వరకు అదే ఎనర్జీతో చేశారు. ఐ థింక్ లాట్ ఆఫ్ క్రెడిట్ షుడ్ గో టు దెమ్ ఆల్సో ఫర్ ద ఎఫర్ట్ దే పుట్ ఇన్. అండ్ ఫైనలీ అబౌట్ దిస్ ఫిల్మ్, మంచి ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ చాలా చాలా హైస్ ఉన్న కమర్షియల్ కంటెంట్ ఉన్న సినిమా. ఇందాక చెప్పినట్టు ఇంకా చాలా ఇంటర్వ్యూస్ ఉంటాయి, దానిలో చెప్తాను. ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ ఐ హ్యావ్ ప్లేడ్. అండ్ బట్ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్. Harom Hara is my film which is a strong answer at box office, and I feel this will be a game changer for me in my career. Thank you. ఇంకా చాలా ఫిబ్రవరి ఎండ్కి కాపీ అయితే రెడీ అవ్వాలి. దెన్ వీ హ్యావ్ టు సీ at release date also. Thank you so much, media. Thank you so much for coming. We are waiting, Sudhir Babu garu. Thank you so much. సో యాజ్ ఎ సైడ్ హరోం హరా గురించి మాట్లాడడానికి చాలా ఉంది చూసారా, ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ యాక్టర్. సో ఎస్, ఆలస్యం చేయకుండా మీడియా ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాము. మై మీడియా ఫ్రెండ్స్ ఆర్ హియర్. సో ఐ హోప్ మీరు అందరూ టీజర్ని ఎంజాయ్ మంచి క్వశ్చన్స్ అడిగి మా వాళ్ళు చాలా ఎనర్జీగా ఉంటారు సెట్లో, వాళ్ళని ఆపలేము అసలు. బాబు కూర్చోండి రా అని చెప్పి కూర్చోబెట్టాలి. ఇప్పుడు చాలా కంగారు పడుతున్నారు, ఇలా లేదు అసలు. మీరు సెట్కి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు కూడా కుర్చీలు వేస్తున్నాము, కూర్చోండి ప్లీజ్ అందరూ.
ఎస్ ఒక మైక్ వచ్చేసిందా వెంకట్ గారు స్టార్ట్. సార్ ఇక్కడ ఎక్కడ సార్ మీరు పవర్ ఆఫ్ సుబ్రహ్మణ్యం అని రాశారు, కింద తిరుగుబాటు, అరోమహర తిరుగుబాటు. ఎవరి మీద తిరుగుబాటు అసలు ఏంటి? అరోమహర అంటే ఉగ్ర రూపమైన శివుడిది కదా, టైటిల్కి దానికి సంబంధం ఏమైనా ఉందా? ఆయన చెప్తారు. హరోం హర స్లోగన్ వచ్చి బేసిక్గా సుబ్రహ్మణ్య స్వామి ఉందండి. అంటే అరోగర అంటారు తమిళ్లో. అరోగర. సో అరోగర. సో రివోల్ట్ అంటే ఇందులో రివోల్ట్ అవుతారు, అందుకని అది ట్యాగ్ లైన్ పెట్టాను. అండ్ హరోం హర స్లోగన్ సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడు మీరు ఆడి కృతిక రోజు ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తే బయట మీరు ఈ స్లోగన్ చూడొచ్చు, హరోం హర. అది ఏంటి అసలు బ్యాక్ డ్రాప్ ఏంటి? ఇది కుప్పం అని చిత్తూరు జిల్లాలో ఉంటుందండి. బేసిక్గా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం. సో బేసిక్గా కుప్పం వెరీ స్పెషల్ ప్లేస్ అండి. నేను అక్కడి నుంచి వచ్చాను నేను. ఏంటంటే కల్చర్ వైజ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. అది తమిళనాడుకి కర్ణాటకకి మధ్యలో ఉంటుంది. సో అదేంటంటే తమిళ్ అండ్ కన్నడ రెండు మిక్స్ అయిన కల్చర్ ఉంటుంది. ఇట్స్ బ్యూటిఫుల్ వైబ్. అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ పూజిస్తాం. నేను సుబ్రహ్మణ్య స్వామి పెద్ద భక్తుడిని, సో సెంటిమెంట్గా పెట్టాను. యా, సినిమాలో కథకి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఐ మీన్ ఆ పేరుకి ఎందుకు హరోం హర అనేది. ఇందాక చూసిన టీజర్ అందులో మా మైన్స్ సంబంధించినటువంటి వాతావరణం కానీ, ఇందాక సినిమా మన పేరు చెప్పారు సలారు సెట్గా ఉందని, అంటే ఆ అపీరెన్స్ ఉండబట్టి వాళ్ళు అలా అనుకుంటారు. ఏంటి దానికి మైన్స్ కాదండి, బేసిక్గా కుప్పంలో అందరూ అనుకుంటారు చిత్తూరు జిల్లా అదే రాయలసీమ అంటే డ్రైగా ఉంటుందని. కుప్పం అలా ఉండదండి. చిన్నప్పటి నుంచి కుప్పం చాలా మంచిగా వర్షాలు పడితే అలా ఉంటుంది. సినిమాలో చాలా రోజులు మా ప్రొడ్యూసర్ ₹1,00,00,000 దానికి పెట్టారు వర్షానికి. సారీ. సో బేసిక్గా ఏంటంటే వర్షం బాగా పడుతుంటుంది. సో ఆ వైపు తీసుకురావాలని కొంచెం బ్లూ టింట్ అలా ఉంటుంది సినిమాలో. యా, ఇట్స్ బేసిక్గా డిఓపి నేను కూర్చున్నప్పుడు తనే తీసుకొచ్చాడు ఈ ఐడియా. సో ద క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ మేము అనుకున్నది ఏంటంటే ఈ సినిమా లుక్ ఇలాగే ఉండాలనుకున్నాం, అది అచీవ్ చేసాం. సుధీర్ బాబు గారు, ఇందాక మీరు 2 సినిమాలు మెన్షన్ చేశారు, పుష్ప కూడా మెన్షన్ చేశారు, అంత మెన్షన్ చేశారు. అంటే ఆ టైపు సినిమా చేయాలని, యాక్షన్ హీరోగా ఉండాలని మీరు ఎప్పుడైనా మైండ్లో బాగా ఉండిపోయిందా మీ మైండ్లో? ఏమో ఇది ఆన్సర్ చెప్పాలి. యాక్షన్ హీరో అవ్వాలనే ఫస్ట్ అంటే ఇండస్ట్రీలోకి వచ్చిందైతే మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని. వైల్ యూ గ్రో కొన్ని ఆశలు వస్తాయి. అండ్ ఐ కెన్ సీ ఐవ్ గాట్ సర్టన్ టాలెంట్. నాకు అలాంటి సినిమాల్లో ఇంకా బాగా ఎక్సెల్ అవ్వచ్చు అన్న ఒక టాలెంట్ ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ ఒకటైతే షూర్, కథ సపోర్ట్ చేయకుండా ఉట్టి యాక్షన్ అయితే చేయను. ఇప్పుడే కాదు, నేను ఎంత గ్రో అయినా సరే కథ సపోర్ట్ ఉండాల్సిందే, అదైతే కంపల్సరీ. థ్యాంక్ యూ సార్. సుధీర్ బాబు గారు, హాయ్ సార్. సార్ టీజర్ బాగుంది, కానీ నాకు సెహరీ ఫస్ట్ సినిమా చేశారు కదా జ్ఞాన్ కుమార్ సాగర్, ఆ సినిమా రామ్కామ్ సినిమా, కానీ ఇది స్కేల్ పెద్దది, యాక్షన్ మూవీ. సో ఇందులో ఈ కథలో మీకు బాగా ట్రిగ్గర్ అయిన పాయింట్ ఏంటి, ఎలా చేశారు? ద అథెంటిసిటీ అండి. ఈ సినిమాలో ఒక నేటివిటీ, ఒక రియలిజం ఉంది. అంటే ఇప్పుడు చిత్తూరు భాష కానీ, ఇప్పుడు మీరు చూస్తే సుబ్రహ్మణ్య స్వామి గురించి చాలా ఉంటుంది సినిమాలో. ఆ డీటెయిలింగ్ కానీ, తను కుప్పం నుంచే వచ్చాడు. సో హీస్ గాట్ దట్ నేటివిటీ గురించి కూడా బాగా తెలుస్తుంది. అండ్ కథ వైజ్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. కమర్షియల్ ఎలిమెంట్స్ కుదరడం చాలా లక్కీ. కథ వైజ్ చాలా క్యారెక్టర్ వైజ్ కానీ ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్. అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఏంటంటే ఒక హీరో క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద రన్ ఆఫ్ ద ఫిల్మ్ కూడా అని చెప్పి ఇట్స్ ఎంటైర్ థింగ్. ఒకటని చెప్పనన్ను, కథ, హీరో క్యారెక్టరైజేషను, తనకున్న నాలెడ్జ్ ఆన్ ఎవ్రీ క్రాఫ్ట్, డీటెయిలింగ్, అలా అతను వర్క్ చేసుకున్న డీటెయిలింగ్ కానీ, సో ఇవన్నీ చూసి నాకు నమ్మకం వచ్చింది. సెహరీ తర్వాత ఇట్స్ డిఫరెంట్ జానర్ మీరు చెప్పినట్టు, అది నేను ఎక్కువ కన్సిడర్ చేయలేదు. నేను పర్సనల్ ఇంటరాక్షన్ ఆయనతో అయినప్పుడు తను చెప్పిన కథ నాకు ఫ్రెష్గా అనిపించింది. ఇప్పుడు దాకా నేను చేయను కదా. మై ఓన్లీ వరీ వాస్ ఇంత బడ్జెట్ అవుద్ది, ఎవరైనా పెట్టగలరా అని. దట్ వాజ్ మై సెకండ్ థాట్. కాకపోతే వన్స్ ఐ మెట్ హిమ్, ఐ కెన్ సీ హీస్ గాట్ దట్ ఫియర్లెస్ ప్రొడ్యూసర్ కైండ్ ఆఫ్ ఎ క్వాలిటీ. జ్ఞాన్ సాగర్ గారు, విజువల్ చూస్తే ఇది పీరియాడిక్ అనిపిస్తుంది. అప్పుడు మీరు కుప్పం ఏరియా అదే అక్కడి నుంచి వచ్చారు. ఏదైనా ఇన్సిడెంట్, రియల్ ఇన్సిడెంట్స్ ఏదైనా లింక్ చేశారా, లేదంటే టోటలీ ఫిక్షన్?
లేదండి, అంటే కొన్ని క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడెక్కడ చూసిన డెఫినెట్గా ఇన్స్పైర్ చేస్తాయి రాయడానికి. అస్సలు నేను అలా కాదని చెప్పను, కానీ అలా అని చెప్పి కంప్లీట్గా ఇన్స్పైర్ అయ్యి చేసింది కాదు. ఫిక్షన్ ఉంది డెఫినెట్గా. సో ఒకటేంటంటే నాకు క్యారెక్టర్ డ్రివెన్ స్క్రిప్ట్స్ రాయడం చాలా ఇష్టం. ఐ లవ్ మై హీరోస్. నాకు హీరో క్యారెక్టర్ నుంచే చాలా పుడతాయి. సో అలా పుట్టిన కథ ఇది. సో పీరియాడిక్, యా డెఫినెట్గా పీరియాడిక్. సో 1990 అండి, 1989 నుంచి 90 ఆ మధ్యలో జరిగే కథ ఇది. సుధీర్ గారు, సో మీరు ఇది గేమ్ చేంజర్ అవుతుందని చెప్పేసి అన్నారు కదా. కొన్ని కథలు, కొన్ని క్యారెక్టర్స్ మీరు చేసేటప్పుడే మిమ్మల్ని అవి ఇన్స్పైర్ చేస్తాయి, సెట్స్ మీద తెలిసిపోతుంది మీకు చేసేటప్పుడు. ఏ రకంగా ఇది మీకు గేమ్ చేంజర్ అవుతుంది అనుకుంటా? ఎందుకంటే రీసెంట్గా మీ సినిమాలు అంతగా పే చేయలేదు. సో వాటిని బేస్ చేసుకుని అంటున్నారా? ఏ మేరకు, అంటే టోటల్గా మీ కెరీర్ దిశని మార్చే సినిమాగా మీరు దీన్ని అనుకుంటున్నారా? నా సినిమాలు బేస్ చేసుకోను కదా, తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా హిట్ అయిన పెద్ద సినిమాలతో కంపేర్ చేసుకొని రండి. ఆ లెవెల్లో ఉంటుంది క్వాలిటీ అయితే, ఫిల్మ్ ఆఫ్ ద క్వాలిటీ. అండ్ ఫైనల్ కాపీ రెడీ అవ్వలేదు, బట్ 90% ఆఫ్ ద షూట్ అయింది. వీవ్ కట్ వాట్ ఎవర్ ఐ సీన్ ఇట్. సో ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్పడం. ఇట్స్ నాట్ లైక్ నేను కథ విన్న వెంటనే ఇప్పుడే నేను సూపర్ హిట్ అయిపోతుందని చెప్పింది కాదు. ఆల్ ద మేజర్ సీన్స్ వీవ్ షాట్. I don't know if I'm raising too much of expectation. I don't want to say this, but it's coming out. I'll just say it. Climax sequence ఉంది. There is a previous చేసాం, అందరం కలిసి కూర్చొని ప్రీవియస్ చేసాం. నేను ఒకటే చెప్పాను, మన కాలర్ తెప్పచ్చు, ఒకవేళ ఇది మనం అనుకుంది అచీవ్ చేయగలుగుతాను. వీ షాట్ ఇట్ అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో ఆ లెవెల్లో ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చిన ఏ సినిమానైనా కంపేర్ చేసుకొని ఆ కంపారిజన్తో రండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఐ ఆల్వేస్ బిలీవ్, ఇప్పుడు హీరో ఒక ఆడియన్స్ వచ్చేటప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తాడు, పలానా హీరో ఈ టైప్ ఆఫ్ సినిమా ఉంటుంది. దాన్ని మించి చేస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ సక్సెస్ అన్న ఆ ఫీలింగ్. ఇప్పుడు నా మించి కాదు, ఈ సినిమా ఏ హీరోతో సినిమా చూడడానికి వచ్చినా సరే ఆ క్వాలిటీ ఉంటుంది. ఇట్ యాక్షన్, ఎమోషన్, దే లాట్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్ ఆల్సో. సో ఐ ఫీల్ ఆ నమ్మకంతో చెప్పడం. ప్లస్ నేను 90% ఆఫ్ ద షూట్ అయింది. ఐ సీన్ ద మెయిన్ క్రూషియల్ సీన్స్ and I can see it's working in all departments. It's just not performances. The look and feel of the film చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీరు కేజీఎఫ్ దగ్గర కూడా ఉండదు. ఇట్ విల్ బీ సమ్ అదర్ వేరే సైడ్లో ఉంటుంది. అంటే సంథింగ్ వెరీ డిఫరెంట్ దాన్ కేజీఎఫ్ ఫర్ షూర్. అది నోటీస్ చేస్తారు. డైలాగ్స్ బాగుంటాయి, పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి, లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ బాగుంటుంది. ఐవ్ గాట్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ హూ ఆర్ విల్లింగ్ టు ప్రొడ్యూస్, హూ గోన్ టు మార్కెట్ ఇట్ ఫిల్మ్ అన్న ఒక నమ్మకం ఉంది. బికాస్ మై ప్రీవియస్ ఫిల్మ్స్ ఐవ్ సీన్ హౌ the promotion happened. Maybe somewhere we were lagging. So I can see here every department are in place. డైరెక్టర్ గారు, ఇక్కడ సార్ ఇప్పుడు ఇందులో చిత్తూరు స్లాంగ్ పెట్టారు కదా. అవును సార్. మీరు ఆ ప్రాంతం నుంచి ఉన్నారు కాబట్టి పెట్టారా, లేకపోతే పుష్పాలో చిత్తూరు స్లాంగ్ వర్కౌట్ అయింది కాబట్టి పెట్టారా? సార్ నేను ఆ ప్రాంతం వాడిని సార్. ఇప్పుడు నేను చాలా రోజుల తర్వాత మార్చుకుంటున్నాను ఇప్పుడు నేను మాడుతున్న భాష. నాది ఒకప్పుడు అదే భాష అండి. సో నేను ఆ భాషను రాసుకున్నాను. ఎస్పెషలీ ఏంటంటే తేడా చెప్పాలి, బట్ మీకు సినిమా చూస్తే అర్థమవుతుందండి. ఇందులో మీకు టీజర్లో తెలియదు, మేబీ ట్రైలర్లో అర్థమవచ్చు. ఇది ఎగ్జాక్ట్గా చిత్తూరు భాష కాదండి, కుప్పం భాష. సో కుప్పంకి ఒక స్లాంగ్ ఉంది, ఆ కుప్పంకి ఒక యాక్సెంట్ ఉంది. ఆ యాక్సెంట్లో సినిమాలో నాని క్యారెక్టర్స్ మాట్లాడతాయి. సుధీర్ గారు, ఇప్పుడు ఇంతకుముందే మీరు చెప్పిండ్రు, బట్ ఈ సినిమా మీకు ఎట్లా ప్లస్ అవుతుందని ఒప్పుకున్నారు? నాకు ప్లస్ అవ్వడం కన్నా కూడా ఈ సినిమా అంటే నేను ఒకటైతే ఎప్పుడు ఆలోచిస్తాను, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూర్చొని చూస్తాను. ఆడియన్స్ రేపు చూస్తారా, ఓకే నన్ను నేను చూసుకోవాల్సిందా, ఓకే దట్ ఈస్ ఆల్సో దేర్. కానీ అన్నిటికన్నా ఫస్ట్గా ఇప్పుడు నేను ఫస్ట్ డే ఫస్ట్ షో ఇలాంటి ఒక సినిమా చూసి నేను ఎంజాయ్ చేస్తాను, అలాంటి అది పెట్టుకుంటాను మైండ్లో. దెన్ నా కెరియర్కి హెల్ప్ అవుద్దా, దట్ ఈస్ ది సెకండరీ థింగ్. ఈ రెండిట్లో ఏ ఒకటి కరెక్ట్ కాదనిపిస్తే నేను అప్పుడు ఆ సినిమా చేయలేదు ఇప్పుడు దాకా. సో ఈ ఫిల్మ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూశాను. సో ఆడియన్స్కి నచ్చుతుంది డెఫినెట్గా. సుధీర్ గారు, అంటే ఇప్పటివరకు మీరు నటించిన సినిమాలన్నీ కూడా మీరు ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని చేశారు, కానీ ఆడియన్స్ అవి రిసీవ్ చేసుకోలేదు. హంట్ కానీ దాని మొన్న వచ్చినటువంటి మామ మచ్చింద్ర కానీ. నాకు తెలిసి ఏంటంటే మీరు ఒక ప్రేమ కథా చిత్రం అలాంటి అదైతే చాలా మంచి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది మీది. అంటే ఆడియన్స్ పల్స్ ఏంటది మీకు తెలిసిపోతుంది కదా. మరి అలాంటి సినిమాలు మీరు చేయకుండా ఓన్లీ ఇలాంటి యాక్షన్, అంటే ఇప్పుడు చేస్తున్నారు అందరు హీరోలు యాక్షన్ చేస్తున్నారు కదా అనేసి చేస్తున్నారా ఏంటి అసలు? ప్రేమ కథ చిత్రం అలాంటి సినిమా అంటున్నారా? ప్రేమ కథ చిత్రం ఎక్స్పీరియన్స్ వల్లే మీకు ఆ 2 ఫెయిల్యూర్స్ వచ్చినాయి, హంట్ కానీ లేకపోతే మామ మశ్చంద్ర కానీ. అండ్ ఐ స్టిల్ ఫీల్ హంట్ ఈస్ అ డీసెంట్ ఫిలిం.
some people didn't like it. Promotion wasn't at par with it should have been. And still both the films needed better respect than what it deserves on our film. Of course, they are not the perfect films. It deserves on our film. అండ్ ఇంకొకటి మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రేమ కథ చిత్రానికి మీరు ఇప్పుడు యాక్షన్ సినిమాలు హిట్ అవుతున్నాయి కదా, అందుకోసం చేస్తున్నారని అడుగుతున్నారు. మారుతి గారు ప్రేమ కథ చిత్రం స్టోరీతో పాటు నాకు 4 స్టోరీలు చెప్పారు. 4 స్టోరీలో నేను ఈ స్టోరీ పిక్ చేశాను. ఆ 4 స్టోరీ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ అంతా ఉంది. మూవీ ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకరితో కూర్చోబెట్టి ఈ స్టోరీ చేద్దాం సార్, మీరు యాక్షన్ ఫైట్లు చేస్తారన్నారు. అప్పుడు లేదు సార్, ఇదే చేస్తాను. దట్ ఈస్ వన్ రీజన్. ఏంటంటే అప్పుడు నా మార్కెట్ వాల్యూ ఏంటి, బడ్జెట్ సరిపోద్దా, నేను 3 కోట్లు 4 కోట్లు పెట్టుకొని ఒక సినిమా చేస్తూ 40 కోట్ల వాళ్ళతో ఎలా కాంపీట్ చేయగలను. 40 కోట్లు పెట్టేవాడు ఉంటే చేద్దాం, లేకపోతే లేదు, లేకపోతే ప్రేమ కథ చిత్రం చేద్దాం అన్నా. సో దట్స్ హౌ ఐ వర్క్. సో ఈ సినిమా చేయడానికి కూడా కారణం అదే. నాకు కథ నచ్చింది. అప్పుడు మారుతి గారు చెప్పిన వేరే కథలు కూడా మాదిరిగా నచ్చినాయి నాకు. బట్ ఓన్లీ థింగ్ బడ్జెట్ కన్సిడర్ చేశాను. ఇప్పుడు దేర్ ఈస్ ఆ మార్కెట్ కొద్దిగా పెద్దదయింది. అండ్ దేర్ ఈస్ సమ్ వన్ హూస్ డేరింగ్గా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. సో ఆ బేసిస్లో చేయడం. ఇట్స్ జస్ట్ నాట్ అదే ఇంత మీరు చెప్పిన దానికి జస్ట్ నాట్ ఏదో యాక్షన్ వాడుతున్నాయి కాబట్టి అనే కాదు. అంటే నెక్స్ట్ మరి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా చేసే అవకాశం ఉందా ఏంటి? ఇప్పుడు ఒకటైతే ఉంది, మా నాన్న సూపర్ హీరో అని చెప్పి ఒకటి ఉందండి. అది ముందు వస్తుంది, ఈ తర్వాత వస్తుంది, నాకు ఎగ్జాక్ట్గా ఇంకా తెలియదు రైట్ నౌ. బట్ అదొకటి ఉంది. ఆన్ అండ్ ఆఫ్ 1-2 ఎమోషనల్ ఫిల్మ్ డ్రామా కూడా చేస్తాను. బట్ ప్రిడామినెంట్లీ యాక్షన్కి ఒకసారి వెళ్ళాను అంటే ఫిక్స్. సుధీర్ గారు సార్, మీ సినిమాలు ఏంటంటే రిజల్ట్ పక్కన పెడితే ప్రతి సినిమాలోని మీ ఎఫర్ట్ అయితే కంపల్సరీ కనిపిస్తుంది. ప్రతి సినిమాకి కంప్లీట్ 100% ఇవ్వాలని ట్రై చేస్తారు. బట్ చాలామంది ఎక్కువ, ఇన్ఫ్యాక్ట్ ఈ టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలామంది ఎక్కువగా వచ్చిన ఒపీనియన్ ఏంటంటే టూ సూనర్ సినిమాలు చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్గా సినిమాలు చేస్తున్నారు. సపోజ్ ఈ సినిమా ఫిబ్రవరి మార్చ్లో వస్తే ఒక 1.5 ఇయర్లో మీ సినిమాలు 3 రిలీజ్ అవుతున్నట్టు. మీరు ఇప్పుడే చెప్తున్నారు ఇంకో సినిమా కూడా రెడీగా ఉంది, అది ముందు రావచ్చు, ఇది ముందు రావచ్చు అంటున్నారు. అంటే టూ మెనీ సినిమాలు ఉన్నాయి. ఒకసారి ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఒకసారి వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ అనో లేకపోతే హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అని ఆలోచించకుండా టైం అన్నా కుదురుతుందా మీకు? మీ లెక్క ప్రకారం ఎన్ని సినిమాలు చేయొచ్చు పర్ ఇయర్? మేబీ వన్, మేబీ 2. అంటే అదేం కదండి, అంటే లిమిట్ ఏం లేదు సినిమాకి. అంటే what according to you is the right number of films if actor should do per year? My range kind of figure. అంటే ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, మీరు 2-3 సినిమాలు చేసినా కొంతమంది చేస్తున్నారు కూడా హీరోలు. సో లైక్ 2 సినిమాలు చేస్తున్నారు, లేకపోతే 2 ఇయర్స్కి 3 సినిమాలు చేస్తున్నారు, అలా కూడా చేస్తున్నారు. బట్ గివెన్ ఒక టైంలో ఒక బ్రేక్ తీసుకుని కొద్దిగా ఆలోచించి తీస్తే బాగుంటుందని చెప్పి చాలామంది ఒపీనియన్. నేనే రష్లో చేయట్లేదండి. ఇన్ కేస్ యూ ఫాలో మై కెరియర్ డీప్లీ, ఇట్స్ లైక్ వెరీ థాట్ డ్రివెన్, వెరీ ఫోకస్డ్. ఏదో ఒక సినిమా వస్తే కనుక చేయలేదు. ఒకవేళ నేను సైన్ చేసి ఎక్కిన సినిమా బాగాలేదంటే వాకౌట్ చేసి కాంపెన్సేషన్ పే చేశాను. ఇట్ వాజ్ లైక్ దట్. మీకు అలా అనిపిస్తుంది బికాస్ మొన్నే ఒకటి రిలీజ్ కాకపోతే మామ మశ్చంద్ర అదే మీకు అలా అనిపిస్తుంది. బట్ యాక్చువల్ థింగ్ ఇట్స్ నాట్ దట్. మామ మశ్చంద్ర నేను శ్రీదేవి సోడా సెంటర్ బిఫోర్ రిలీజింగ్ 2 months బిఫోర్ రిలీజింగ్ సైన్ చేసిన సినిమా అది. ఇట్ టుక్ years and years and years రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల. ఐ ఓన్లీ గో ఇప్పుడు చూడండి సార్, ఒక హీరోకి నా రేంజ్ హీరోకి ఒక 60 days 70 daysలో సూపర్ క్వాలిటీ ఫిల్మ్ వస్తుంది. సో మరి ఇయర్లో ఎన్ని చేయొచ్చు చెప్పండి? డైరెక్టర్ అనే వ్యక్తి వచ్చి మనం 1 year 2 years పడుతుంది ఒక స్క్రిప్ట్ రాసుకొని అదంతా మెటీరియలైజ్ ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అదంతా ఉంటుంది. ఇప్పుడు హీరో మనం డెడికేట్ చేయాల్సిన 60 days. సో ఐ కెన్ డూ, మీరు లెక్క ప్రకారం కదా ఎన్నో సినిమాలు చేయొచ్చు నేను ఇయర్లో, బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. మీకు మీ ఆన్సర్ ఏంటంటే చెప్పాలంటే మామ మశ్చంద్ర 3 years ఫిల్మ్ దట్ ఫెల్ రైట్ నౌ. ఓకే. అండ్ ఒకటైతే మీరు ఇఫ్ యూ సీ వెరీ క్లోజ్లీ ఈ ఫిల్మ్ అయితే ఎస్పెషలీ క్వాలిటీ వైజ్ యూ కెన్ బ్యాంక్ ఆన్. అంటే త్వరగా తీయడం వల్ల క్వాలిటీ కాంప్రమైజ్ అవుతున్నారని కాదండి. ఒక్కొక్కసారి ఏంటంటే పీపుల్ సే కదా, టేక్ ఏ బ్రేక్ అండ్ థింక్ వాట్ యు ఆర్ డూయింగ్, ఇంకా డిఫరెంట్గా ఏదైనా అప్రోచ్ అవ్వచ్చేమో చూసుకోవచ్చు కదా, అలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. దట్స్ నాట్ హౌ యూ డీల్ విత్ యువర్ ప్రాజెక్ట్స్. ఇట్స్ నాట్ లైక్ టేక్ ఏ బ్రేక్ అండి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మామ మశ్చంద్ర రిలీజ్ అయింది, అప్పటి నుంచి ముందు సైన్ చేసినాయి అని కూడా పక్కన పెట్టేసి కూర్చొని ఆలోచించి అప్పుడు డిసిషన్ రాదండి. యూ లెర్న్ ఎవ్రీ సెకండ్. ఇప్పుడు మన డిస్కషన్ నెక్స్ట్ సెకండ్లో ఐఎమ్ లెర్నింగ్. సో ఇట్స్ నాట్ లైక్ ఒక బ్రేక్ తీసుకున్న వెంటనే వీ లెర్న్ సంథింగ్. ఐఎమ్ మూవింగ్ కాషియస్లీ, అదైతే ష్యూర్.
ప్రొడ్యూసర్స్ని తీసుకున్నప్పుడు కానీ ఐఎమ్ గోయింగ్ వెరీ వెరీ కాషియస్లీ. మన పాస్ట్ ఫిల్మ్స్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కానీ నెక్స్ట్ వచ్చిన సినిమాల్లో కానీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వలన దాని నుంచి నేర్చుకునే నవ్ దిస్ ఫిల్మ్ ఇస్ దేర్, ఐ కెన్ టెల్ యూ. ఆల్ ది సుధీర్ బెస్ట్. గారు, థ్యాంక్ యూ. అయితే ఈ మూవీలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్యాక్డ్రాప్లో వస్తుంది కదా. సో అంటే కార్తికేయ మూవీస్ ఇవన్నీ తీసుకుంటే కనుక పాన్ ఇండియా లెవెల్లో వచ్చే హిట్ కొట్టాయి. సో అందుకనే పాన్ ఇండియా లెవెల్లో తీసుకొస్తున్నారు ఈ మూవీని. అందుకని కదండి, ఇట్స్ పాన్ ఇండియా అపీల్ ఉన్న ఫిల్మ్ అని చెప్పి ఐ నెవర్ థింక్, అంటే మామ మశ్చంద్ర వెన్ వి స్టార్ట్ చేసినప్పుడు అది కూడా హిందీ తెలుగు చేద్దాం, అన్ని మల్టీ లాంగ్వేజ్ చేద్దాం అని చెప్పి అనుకున్నాం. బట్ లేటర్ ఐ రియలైజ్డ్ దట్స్ నాట్ ద రైట్ ఫిల్మ్. ప్రొడక్షన్లో 2-3 months అయ్యేటప్పటికే ఐ ఫెల్ట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ ఫిల్మ్ టు గో ఐ మీన్ పాన్ ఇండియా లాగా. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఒకటి ఏంటంటే హిందీలో ఒక ఛాన్స్ వస్తుంది, అది మనం ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ మనం ప్రూవ్ చేసుకోకపోతే నెక్స్ట్ ఛాన్స్ అసలు కన్సిడర్ కూడా చేయరు. సో ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ఇందాక కూడా చెప్తున్నాను, తెలుగు సినిమాని ఏ సినిమాలో అయినా మీరు కంపేర్ చేసుకుని ఆ క్వాలిటీతో ఉంటుంది సినిమా. ఎంత రేంజ్ వెళ్తుంది, ఎంత కలెక్షన్ చేస్తుంది అని ఐఎమ్ నాట్ సేయింగ్, బట్ ఎండ్ ఆఫ్ ది డే యూ కెన్ మ్యాచ్ అప్ టు ఎనీ ఫిల్మ్. సో అట్లాంటి ఫిల్మ్తో వెళ్తున్నప్పుడు దే ఆర్ ఆల్సో మన నేటివిటీ ఉంది. ఇట్స్ నాట్ లైక్ ఏదో మన వాళ్ళ కల్చర్ బయట ఉంది అని అనట్లేదు, మన కల్చరే. బికాస్ ఐ కెన్ సీ ఫిల్మ్స్ లైక్ దస్ ఆల్సో వర్క్. మీరు చెప్పిన కార్తికేయ ఆల్సో ఇట్స్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఇట్స్ జస్ట్ దట్ ఈ ఫిల్మ్ ఐ ఫెల్ట్ ఇట్స్ రైట్. ఇట్స్ నాట్ బికాస్ ఏదో పాన్ ఇండియా చేయాలి, నెక్స్ట్ ఫిల్మ్ పాన్ ఇండియా చేయకపోవచ్చు. సుధీర్ బాబు గారు, ఇందాక మీ స్పీచ్లో ప్రొడక్షన్ హౌస్ ఎలా మారుతుంది, సినిమా విధానం ఎలా మారింది, కేవలం థియేటర్ రెవెన్యూ మిగతా ప్రీవియస్ కంటే బడ్జెట్ పెట్టిన దానికి ప్రీవియస్ ప్లాట్ఫామ్లో అమ్ముకొని మిగతాది థియేటర్లో వస్తుందా లేదా అనేది పక్కన పెడుతున్నారు ప్రొడక్షన్ హౌసెస్. నాట్ ఎవ్రీవన్. కొంతమంది చూసుకుంటున్నారు, దానివల్ల థియేటర్ రెవెన్యూ కావచ్చు, సినిమా రిజల్ట్ పక్కన పెడుతున్నారు. సో ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, మీరు చాలా కాన్ఫిడెంట్ ఒక గేమ్ చేంజర్లా ఉండబోతుంది మీ కెరీర్ కావచ్చు, ప్రొడక్షన్ హౌస్ కావచ్చు అన్నారు. అంత బిలీవ్నెస్ వాళ్ళు పెట్టిన బడ్జెట్ కావచ్చు, ఎంత రికవర్ అయ్యే అవకాశం ఉంది మీ మీద? నా మీద కాదు సార్, అదే చెప్తున్నా, యూర్ గెటింగ్ ద కోర్ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. ఇట్స్ నాట్ అబౌట్ క్యాల్కులేటింగ్ ఈ హీరోకి ఇంత మార్కెట్ ఉంది, ఇట్స్ నాట్ అబౌట్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద హీరో. అదే చెప్పేది. స్టోరీ, ఈ స్టోరీకి ఎంత పెట్టాలి. బికాస్ అదే చెప్తున్నాను, ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చే సినిమా అది పాన్ ఇండియా చేయకపోవచ్చు. బికాస్ దట్స్ అ వెరీ స్మాల్ ఫిలిం. స్మాల్ అండ్ స్మాల్ కూడా కాదు, ఇట్స్ అన్ ఎమోషనల్ డ్రివెన్ ఫిలిం. అండ్ ఇప్పుడు ఒక గ్రాండియర్ కోసం చూస్తున్నారు ఆడియన్స్ థియేట్రికల్ రిలీజ్ చూస్తున్నప్పుడు. సో మన పాన్ ఇండియాకి వెళ్తున్నప్పుడు కూడా అవి కూడా మైండ్లో పెట్టుకొని చేయాలి అని చెప్పి. సో ఇట్స్ బేసికలీ కన్సిడరింగ్ దోస్ సార్. డైరెక్టర్ హాయ్. హాయ్. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కానీ ఏంటంటే టీజర్ చూస్తున్నప్పుడు ఒక తమిళ్ సినిమాన కన్నడ సినిమా లాగా అనిపిస్తుంది. ఇది తెలుగు సినిమా కాదు అని అంటే మీ సమాధానం ఏంటి? అది మంచిది అనిపించిందండి మీకు, ఎందుకంటే నేను చెప్పాను కుప్పం కల్చర్ ఇట్ సెల్ఫ్ తమిళ్ అండ్ తెలుగు, తమిళ్ తెలుగు అండ్ కన్నడ మిక్స్చర్. సో మీకు అనిపించిందంటే నేను కరెక్ట్గా తీసినట్టండి. థ్యాంక్ యూ. సుధీర్ గారు, యాజ్ ఏ ప్రామిసింగ్ హీరోగా కథ బాగా నచ్చినప్పటికీ టీం అంతా యూత్, యంగ్స్టర్స్, పైగా కొత్త అందరూ. సో ఏ కాన్ఫిడెన్స్తో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని సినిమా కథ ఒప్పుకున్నారు ఓవరాల్గా? మై ఇంటరాక్షన్ ఒక స్పెసిఫిక్ అని చెప్పలేనండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కథ నచ్చింది. కథ నచ్చిన తర్వాత టెక్నీషియన్స్ తను చూస్ చేసుకుంది కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఇట్స్ నాట్ లైక్ వన్. నా ఇంటరాక్షన్స్ విత్ దెమ్, వాళ్ళు ఇప్పుడు నాకైనా డౌట్ ఉంటే మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగేవాడిని, వాళ్ళు పేషెన్స్గా తీసుకొచ్చి ఆన్సర్ చేసేవాళ్ళు, విజువల్ రిఫరెన్సెస్ చూపించేవాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ రిఫరెన్స్ నాకు ఫస్ట్ ఎప్పుడో చూపించాడు. నేను ఇంత అచీవ్ చేయలేకపోయాం, కొద్దిగానే అచీవ్ చేయొచ్చాము అని చెప్పి అనుకున్నాం. ఏఐలో చేసి తీసుకొచ్చాడు, ఇది మనం అచీవ్ చేద్దాం సార్ అని. అండ్ ఫస్ట్ డే సెట్కి వెళ్ళి ఆ విజువల్స్ చూసేటప్పుడే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. దిర్ ఇస్ నో ఫిక్స్డ్ పాత్ దట్ ఐ కెన్ టెల్ యూ. అది మన ఎక్స్పీరియన్స్ ద్వారా, మన ఇంటరాక్షన్ ద్వారా పిక్ చేసుకోవడం. అండ్ సమ్టైమ్స్ ఫెయిల్ అవుతాం, సమ్టైమ్స్ యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్. అండ్ సమ్వేర్ హియర్ ఐ థింక్ ఐ హావ్ టేకెన్ రైట్ డిసిషన్. సాగర్ గారు, సో మీరు ఈ మూవీలో సునీల్ తీసుకున్నారు. సో ఆయనకి చిత్తూరు యాసలో మనకి పుష్పలో చూసాం ఎంత సక్సెస్ఫుల్ అనేది. సో ఈ మూవీలో ఆయన రోల్ ఎలా ఉండబోతుంది? సేమ్ యాసలోనే ఉంటాడా? సేమ్, అది మీ మళ్ళీ కరెక్ట్ చేస్తాను, కుప్పం యాక్సెంట్ అండి సినిమా ఇది. సో విత్ చిత్తూరు యాక్సెంట్ ఈస్ డిఫరెంట్, కుప్పం ఈజ్ డిఫరెంట్. చాలా మంచి రోల్ అండి. అంటే ఇంకా చెప్తే కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ టూ ఇయర్లీ అనిపిస్తుంది. బట్ సునీల్ గారిది చాలా గుర్తుండిపోయే క్యారెక్టర్ అయితే అవుతుందండి ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ విలనా? ఇప్పుడు ఎందుకు చెప్పాలని అంటున్నాను నేను.
లెట్ ఇట్ బి అండి. అంటే మీకు ఏమనిపించిందో అలా వదిలేద్దాం. ట్రైలర్ వరకు అని వెయిట్ చేయండి. సుధీర్ బాబు, సార్ చెప్పండి సార్. ఇప్పుడు నార్మల్గా మీ ఏజ్ గ్రూప్లో హీరోలు కానీ బట్ హు ఆర్ ఎట్ టు మేక్ ఎ మార్క్ ఇన్ ది ఆడియన్స్, మీరు ఏదో ఒకటి బ్రహ్మాండమైంది చేసి ఆడియన్స్లో మార్కో లేకపోతే ట్రేడ్లోని ఒక స్టాంపింగ్ సంపాదించుకోవడానికి కష్టపడతారు. బట్ అలా చేయడానికి ట్రై చేసిన వాళ్ళందరూ కూడా దే టేక్ దట్ వైలెన్స్ యాజ్ ఏ సెల్లింగ్ పాయింట్. వైలెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే ఇటు యాక్షన్ ఇమేజ్ ప్లస్ కమర్షియల్ మార్కెట్ ఇవన్నీ కూడా. బట్ అవన్నీ నీకు అంత వైలెన్సు ఆ యాంగిల్ నీకు సూట్ అయ్యాయా సినిమాలో? డిడ్ యూ రియల్లీ కుడ్ సక్సీడ్ ఇన్ డూయింగ్ దట్? నీ రేపు ఆడియన్స్ నిన్ను దాంట్లో బాగా రిసీవ్ చేసుకుంటారని నమ్మకం కలిగిందా నీకు? ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చెప్తున్నట్టు గ్రో అవ్వడానికి వైలెన్స్ని చూస్ చేసుకుంటున్నారా? ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఈస్, నాకు అది తెలియదు. అది యాక్చువల్లీ నేనైతే కనుక అలా చూస్ చేసుకోలేదు. ఇట్స్ జస్ట్ దట్ కథకి ఈ వైలెన్స్ ఉంటే వర్కౌట్ అవుతుందా లేదా, కరెక్టా కాదా, ఒక ఆడియన్స్కి ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందా ఈ కథలో ఇలాంటి వైలెన్స్ ఉంటే, కథను సపోర్ట్ చేస్తూనే వెళ్ళిందండి. ఇట్స్ నథింగ్ లైక్ ఐ డెంట్ టేక్ ఇట్ యాజ్ వైలెన్స్ తీసుకుంటే నేను గ్రో అవుతాను అని అయితే కాదు. యాజ్ ఎ సైడ్ ఎర్లియర్, కథకు సపోర్ట్ చేయకుండా నేను ఏమీ చేయను. కథ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. మీరు చూస్తే కనుక రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా ఉందా? కాబట్టి కమర్షియల్ కంటెంట్ అయితే ఉంది కదా అట్ ద సేమ్ టైం. అదే నేను అడుగుతున్నదే, నార్మల్గా ఇన్ జనరల్గా ఇప్పటివరకు నువ్వు చేసిన సినిమాలు వాటి తాలూకు జానర్ కానీ లేకపోతే ఆ కాంప్లెక్షన్ వేరు. ఇది చాలా చూసాం కదా, బిగినింగే కత్తులు పట్టుకుని ట్రిగ్గర్లు దిగుతారు. ఇదంతా ఫస్ట్ షాట్ ట్రిగ్గర్లోనే, అంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ వైలెన్స్ స్ట్రికెన్ ఫిల్మ్ అన్నది 100% దాంట్లో కనిపిస్తుంది. అండ్ కుప్పం బ్యాక్గ్రౌండ్, దట్స్ ఆల్. రాయలసీమ ఈజ్ నోన్ ఫర్ దట్, ఆ ఫిల్మ్స్ అన్నీ కూడా. నేను ఒక్కటే అడిగాను, నువ్వు 100% దీంట్లో విన్ అయ్యి ఆడియన్స్ని విన్ చేస్తానన్న కాన్ఫిడెన్స్ నీకు క్రియేట్ అయిందా? అది విన్నాక కానీ సినిమా షూట్ చేసాక కానీ కొట్టాను సార్ ఈ సినిమాతో నేను కొట్టాను సార్ అన్న సార్ డైరెక్ట్గా నేను చెప్తాను, మోనిటర్లో నాకే తెలిసిపోయింది సార్. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ కమ్ టు యూ, లెట్ హిమ్ ఆన్సర్. చూసాను, నేను చెప్తాను. నేను తను ఐ వాంట్, ఇప్పుడు ఇంటరాక్షన్ అన్నది కాదు, యూఆర్ మాడిఫైయింగ్ తన ఫీలింగ్ నాకు చెప్తే నేను మళ్ళీ క్వశ్చన్ ఎక్స్టెండ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకైతే నమ్మకం ఉండేది సార్. మీరు అడుగుతున్నారు కదా నేను పుల్ ఆఫ్ చేయగలనా వైలెన్స్ ఎంత వైలెన్స్ అని. వైలెన్స్ చేయడానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏం చెప్పండి. ఓకే, మీరు యాక్షన్ స్టార్ అవ్వడానికి ఉండాల్సిన క్వాలిటీస్ చెప్పండి. నేను అవన్నీ చెప్పను. నేను క్వాలిటీస్ ఎవరి గురించి కాదు, వాట్ ఆర్ ద క్వాలిటీస్ హీరో షుడ్ హ్యావ్ టు పుల్ ఆఫ్ ఎ వైలెంట్ ఫిల్మ్ లైక్ దిస్ చేసేటప్పుడు మీరు చెప్పండి. నేను ఒక్కటే నిన్ను అడిగాను, ఐ డిడ్ నాట్ గో బియాండ్ దట్. నువ్వు కంప్లీట్గా ఎన్ని 90 days షూటింగ్ ఎన్నాళ్ళు చేశారు? ఇంకా ఉంది కదా. అండ్ కథ కంప్లీట్గా వినే యాక్సెప్ట్ చేసావు. యూ హ్యావ్ ఆల్రెడీ ఎనెక్టెడ్ ఫ్యూ సీన్స్. బేసికల్ అయితే మీరు చెప్పలే అంటే నేను చేసిన యాక్షన్ ఏ హీరో చేయలేడు ఫ్రాంక్గా చెప్పాలంటే. అది సో నాకు అదైతే డౌట్ లేదు. ఎలాంటి యాక్షన్ అయినా సరే కథ సపోర్ట్ చేస్తే యాక్షన్ ఉంటే నేను రియల్గా చేసినంత ఏ హీరో చేయలేరు, అదైతే ఫిక్స్ వితౌట్ సీజీ. చాలామంది వచ్చి నన్ను అడుగుతున్నారు మార్వెల్ సినిమాలు ఇష్టమా లేకపోతే ఆ సినిమాలు ఇష్టమా అంటే. నాకు మార్వెల్ సినిమా ఇష్టం ఉండదు, దానిలో సీజీ కంప్యూటర్ గ్రాఫిక్స్ అతను ఇష్టం ఉంటాడు. నాకు మామూలుగా ఇక్కడ నుంచి ఇక్కడ దొల్లి పడ్డం కంటే నాకు ఇంకా ఎక్కువ హై ఇస్తుంది నాకు, బికాస్ ఈజ్ అ రియల్ హీరో. ఐ వాజ్ ఎ జాకీ చాన్ ఫ్యాన్. నేను సినిమాల్లోకి రాకముందు మా ఇంటి దగ్గర ఒక థియేటర్ ఉంటే వెంకటేశ్వర అని చెప్పి నా బ్యాడ్మింటన్ కోచ్ షటిల్ స్టేడియం పక్కనే ఒక థియేటర్ ఉంటే ఇంగ్లీష్ సినిమాలు ఆడితే నా జాకీ చాన్ సినిమాలు వస్తే జస్ట్ రోలింగ్ టైటిల్స్ అప్పుడు వెళ్ళి ఆ పై లాస్ట్లో స్టన్స్ చూడడానికి వెళ్ళామండి. దట్ వాజ్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్. సో ఫర్ మీ యాక్షన్ అనేది వస్తే ఐ విల్ డైరెక్టర్గా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేస్తే ఐ గివ్ ఇట్ దేర్, ఆ నమ్మకం అయితే ఉంది. గ్రేట్. ఇప్పుడు శాకర్, నువ్వు ఇప్పుడు వరకు తను చెప్పిన ఆన్సర్లో దేనికి చప్పట్లు కొట్టలేదు ఎవరు, నా క్వశ్చన్ కొట్టారు. రిమెంబర్ ఇట్. ఒకటి. రెండోది, ఐ విల్ కమ్ టు ది డైరెక్టర్ నౌ. సార్ ఇప్పుడు నార్మల్గా ఈ మధ్యన వచ్చిన ఫిల్మ్స్లో సూపర్ హిట్ నువ్వు ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన ఫిల్మ్స్ అన్నిట్లో కూడా సినిమాలు ఎన్నో వస్తున్నాయి, బట్ హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్ కూడా బాంబ్ స్టెల్స్ అయినాయి. కానీ ఏదో ఒకటి అబౌవ్ ది లైఫ్, అంటే రెగ్యులర్గా మనం చూసే పాయింట్ కాకుండా ఒక విరూపాక్ష కానీ
లేకపోతే ఎనీ అదర్ కైండ్ ఆఫ్ ఏ వాడేయో కనుక మనం చూస్తే అబౌవ్ ది లైఫ్ కానీ అబౌవ్ ది రెగ్యులారిటీ మీద ఉన్న పాయింట్ని ఎక్కువగా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు ఇన్ జనరల్ సెనేరియోలో. ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడాలంటే వాట్ ఈస్ దట్ ఎలిమెంట్ దట్ రియల్లీ టుమారో విల్ క్యాచ్ ది ఆడియన్స్ అటెన్షన్ అండ్ మేక్ ద ఫిల్మ్ ఎ హిట్? సార్ అది మీరు అన్న లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్ అంటే ఉందండి, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, ఆయనకన్నా లార్జర్ దన్ లైఫ్ ఏంటో నాకు తెలియదు మరి. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పారు, బట్ ఇందాకలో మా వన్ ఆఫ్ అవర్ జర్నలిస్ట్స్ కూడా అడిగారంటే ఈజ్ ఇట్ సమ్వేర్ రిలేటెడ్ ఆ మిస్టికల్ అప్రోచ్ గట్టా ఉంటుంది ఆ ఫిల్మ్లో? నో, అంటే ఇప్పుడు చెప్తే చాలా ఎర్లీ అయిపోతుంది, బట్ అది సార్ ఇప్పుడు మీకే తెలుసు సినిమా ముందు మొత్తం స్పాయిలర్స్ లాగా ఇప్పుడు టూ ఎర్లీ సార్. నేను ఏమన్నానంటే అట్లీస్ట్ ట్రైలర్ దాకా వెయిట్ చేద్దాం. బట్ సార్ సుబ్రహ్మణ్య స్వామి మాలో మా వెనుకొని నడిపించాడని అయితే నమ్మాను సార్, ఎందుకంటే అది ఆయన ఉన్నాడు సినిమాలో, ఆయన ఉన్నారు, ఆయన తప్పకుండా మేము షూట్ చేసిన ప్రతి చోట సార్ మాకు ఆ సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి సార్. దోస్ హూ ఆర్ స్పిరిచువల్ వాళ్ళకి సైన్స్ తెలుస్తాయి. సో స్పిరిచువల్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది. సో సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడైతే మేము షూట్ చేసామో సార్, దట్ వుడ్ బి ఎనీవేర్. మేము ఎక్కడో కర్ణాటకలో అక్కడే చాలా రోజులు షూట్ చేసాం సార్, ఒక లొకేషన్ కాదు మల్టిపుల్ లొకేషన్స్. సో అక్కడ కూడా ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఉన్నాయి. సో హరం హర వెనకాల డెఫినెట్గా సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు సార్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సుధీర్ గారు. హలో, నైస్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. థ్యాంక్ యూ. సో మిమ్మల్ని అండ్ ప్రొడ్యూసర్ సుమంత్ని ఐ వాంట్ టు ఆస్క్ దిస్. అంటే రియలిస్టిక్గా ఇప్పుడు హీరో మార్కెట్ దృష్టిలో పెట్టుకోకుండా కథ బాగుంది కాబట్టి డెఫినెట్గా క్వాలిటీ అవుట్పుట్ అయితే కనిపిస్తుంది. హౌ మచ్ యూ యాక్చువల్లీ ఇన్వెస్టెడ్ ఆన్ ద ఫిలిం? నెంబర్స్ అయితే చెప్పలేను నేను కంపల్సరీ. అంటే న్యూ ఏజ్ ప్రొడ్యూసర్స్ అయితే ఓపెన్ అప్ అయిపోతే బాగుంటుంది. నాకు అర్థమైంది, ఇందాక కూడా బయట ప్రొడ్యూసర్ అంటే నమ్మలేదు, నాకు అర్థమైంది. అది ఓపెన్ అప్ ఎవరికి అన్నా అది కాదు, అదే అంటే బిజినెస్ అంటే వాట్ ఈస్ ఇట్. మీ అది చూస్తే కానీ మీకు 100 కోట్ల సినిమా 50 కోట్లని మినిమం పెట్టిన సినిమాలో ఉంటుంది. ఓకే, సో అది మీరే యాంటిసిపేట్ చేసుకోవాలి. కానీ పక్కా అయితే కొంచెం ఎక్కువనే ఖర్చు పెట్టాం, అదైతే నేను చెప్పగలను. సో అయితే ఖర్చు పెట్టారు, అవుట్పుట్ బాగుంది, దట్స్ గుడ్. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా పెద్ద బ్యానర్స్ వాట్ ఎవర్ సుధీర్ గారు హెస్ కోటెడ్ ప్రీవియస్లీ, వాళ్ళు చాలా పెద్ద సినిమాలను కూడా ఓటీటీ డీల్స్ ఫెయిల్ అవడం వల్ల షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. సెట్కి వెళ్ళడానికి 3 రోజుల ముందు ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. సో ఎక్కువ ఖర్చు పెడితే ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీ వర్కౌట్ అవుతే వెల్ అండ్ గుడ్, బట్ కేజీఎఫ్ లాంటి ముందు యాంటిసిపేట్ చేయలేం కదా అన్ని వేల కోట్లు వస్తాయని చెప్పి. సో ఏ ధైర్యంతో యూ వుడ్ మూవ్ ఫార్వర్డ్ అనేది ఐ వాంట్ టు నో. ఇది అంటే లైక్ నేను ఏదైనా ఆన్సర్ చెప్పాల్సింది ఆఫ్టర్ టీజర్తోనే చెప్పాలనుకున్నాను. బేసికలీ నేను అంటే స్టార్ట్ చేసే ముందు నేను ఎప్పుడు బడ్జెట్ గురించి ఆలోచించలేదు, టు బీ ఫ్రాంక్. సో మంచి స్టోరీ చేస్తున్నాం, కమర్షియల్ అంటే నాకు మైండ్లో ఉంది ఆల్రెడీ, కొంచెం ఎక్కువ ఖర్చు పెడతాం, ఎక్కువ అవుతుంది బడ్జెట్ అనుకున్నాం. కానీ ఏదైతే టీజర్తో చూపించాలనుకున్నామో ఆ గ్రాండ్వేర్, ఆ విజువల్స్ అన్నీ అప్పుడే తెలుస్తాయి జనాలకి అని నేను నమ్మాను. సో అదే వచ్చింది, సో మీరు అదే నమ్మారు. సో నేను ఇప్పుడు కూడా తీసినప్పుడు ఆబ్వియస్లీ మీ అందరికి నచ్చింది, నేను అది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. సో లైక్ ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఓకే, సో ఈరోజు దాకా నాది ఏ సినిమా కూడా ఓటీటీ డీల్ అవ్వకపోవడం వల్ల డిలే అయింది లేదు. ప్రతి ఒక్క ఫిల్ము మీరు థియేట్రికల్ కన్సిడర్ చేస్తున్నారు, కానీ నన్ను ఇప్పుడు మీరు చూస్తే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి నుంచి మామ మశ్చంద్ర వరకు వాళ్ళే మళ్ళీ కొన్నారు ఈవెన్ ఆఫ్టర్ ద బాక్స్ ఆఫీస్. అంటే దేర్ ఈస్ సమ్ క్రెడిబిలిటీ ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఫర్ మీ. ఈ రోజు దాకా నాట్ ఈవెన్ వన్స్. మేబీ వాళ్ళు షెడ్యూలింగ్ చేసేటప్పుడు ఓకే నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయండి ఇది అలా ఆ టైప్లో చెప్పారే, కానీ ఈ రోజు దాకా నెవర్. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ టు సుధీర్ గారు అండ్ డైరెక్టర్. సుధీర్ గారు ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నీ చూస్తే హంట్ కానీ మామా మశ్చంద్ర కానీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పింది, కానీ సుధీర్ నెవర్ ఫెయిల్డ్ యాజ్ అన్ యాక్టర్. హీ ఆల్వేస్ ఎక్సెల్. మేము చాలాసార్లు వీ స్పోక్ ఇన్ ద ఇంటర్వ్యూస్ ఆల్సో. ఎవ్రీ టైమ్ డైరెక్టర్సే ఫెయిల్ చేశారు అని చెప్పేసి అనేది దట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. సో వాటిని దృష్టిలో పెట్టుకొని వాట్ కేర్ యూ టుక్ యాజ్ అ డైరెక్టర్ టు గివ్ ద బెస్ట్ ఫర్ సుధీర్ గారు, అండ్ సార్ వాట్ కేర్ యూ టుక్, వాట్ ప్రికాషన్స్ యూ టుక్ సచ్ దట్ ద రిజల్ట్ విల్ బీ హ్యాపీయర్ వన్ దిస్ టైమ్? సార్ వాట్ కేర్ అంటే సార్ బేసిక్గా ఏంటంటే మిగతా రిజల్ట్స్ తర్వాత నేను మళ్ళీ స్క్రిప్ట్కి వచ్చేసి కిలికే కొడిస్తారు. బాగా నమ్మి చాలా వర్క్ చేసాం, రీవర్క్ చేసాం సార్. నేను నెంబర్ చెప్పినా బాగోదు, అన్ని డ్రాఫ్ట్లు రాసాం హరోం హరా కోసం. సో ప్రొడ్యూసర్స్ హ్యాపీ, హీరో గారు హ్యాపీ. సార్ హీరో గారికి ఏంటంటే మీరు అడగండి సుధీర్ గారిని, ఎన్ని వర్షన్స్ చెప్పాను హరోం హరానే సేమ్ కదా. సో చిన్న చేంజెస్ ఉంటాయి, దానివల్ల చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. సో వీటి వల్ల స్క్రిప్ట్ వర్క్ మేము ఆల్మోస్ట్ సార్ మొత్తం ప్రీ ప్రొడక్షన్ అండ్ స్క్రిప్ట్ వర్క్ కలిపి 9 months చేశాను సార్ నేను.
అంత వర్క్ చేసాం ఈ సినిమాకి. సో ఆ తర్వాత మేము ఎప్పుడైతే ప్రీ ప్రొడక్షన్ లాక్ చేసుకున్నామో ఆ తర్వాత మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసింది ఏం లేదు సార్. అనుకున్నట్టే చేసాం, అనుకున్నట్టే వచ్చింది, అండ్ అనుకున్నట్టే వచ్చిందని మేము చూసుకుంటున్నాం కూడా. అంటే మోనిటర్లు చూసినప్పుడు కనిపిస్తుంది ఆబ్వియస్లీ. సో ఆ విషయంలో సుధీర్ గారు ప్రీవియస్ సినిమాలు సార్, నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, వన్స్ హరోమరో వరల్డ్లోకి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం కనిపిస్తారు సార్. మీరు అన్నారు సుధీర్ గారు గుడ్ యాక్టర్ అని. నో సార్, ఎక్స్ట్రాడినరీ యాక్టర్. హరోమరోలో కనిపిస్తారు. Firstly, thank you for the compliment. But directors, only directors fail చేశారని అనుకోను. Somewhere I must have got it wrong in gazing the script also. నాకున్న నమ్మకంతో వాళ్ళు నమ్మకంతో వెళ్ళిపోతారు. సో అట్లా కూడా కొన్ని జరిగి ఉండొచ్చు. అండ్ ఈ సినిమాకి నేను తీసుకున్న కేర్ ఏంటంటే, నా పాస్ట్ సినిమాలో నాకు చాలా మొహమాటం. అంటే ఒకటికి 2 సార్లు చెప్తాను, 3వ సారి చెప్తాను, దాని తర్వాత వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా తగ్గుతాను. ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. కన్సిడరింగ్ ఐ షుడెంట్ ఫైట్ పెద్ద ప్రొడక్షన్, లెట్స్ నాట్ ఫైట్ విత్ దెమ్, ఆ టైప్లో వెళ్ళాం. కానీ దీనిలో నాకు మనసులో అనిపించింది హోల్ హార్టెడ్గా అందరికి చెప్పా. నేను ఆ రోజు రాత్రి ఇంట్లో నిద్రపోతున్నప్పుడు నా మనసులో అనిపించినవి అందరితో షేర్ చేశానా లేదా, దట్స్ వాట్ ఐ డిడ్. ఈరోజు ఇంత రావడానికి ఆ క్వశ్చన్ బేసికలీ ఇలా 100 క్వశ్చన్స్ వేస్తున్నాయి. క్వశ్చన్ ఐ బీన్ ఆస్కింగ్ క్వశ్చన్స్. అందరు ఇబ్బంది పడ్డారు. బట్ లేటర్ దే వాజ్ 100 క్వశ్చన్లో 99 వేస్ట్ క్వశ్చన్స్ అయి ఉండొచ్చు, ఒక్కటి ఉపయోగపడే క్వశ్చన్ ఉండొచ్చు. దట్స్ చేంజింగ్, దట్స్ బికమింగ్ అన్ అసెట్ ఫర్ ద ఫిల్మ్. సో అట్లా జరిగింది. సో ఓన్లీ థింగ్ ఐ హావ్ టేకెన్ కేర్ ఇస్ ఐ మేడ్ షూర్ వాట్ ఎవర్ ఐఎమ్ ఫీలింగ్ టెలింగ్ ఇట్ టు ఎవ్రీబడి ఇన్ ద టీమ్. So the last question is to director and cinematographer. You know, when you are doing this film, you understand English or Telugu? నో, మీరు చెప్పండి, అర్థమవుతుంది. ఓకే. సో అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలామంది అడుగుతున్నారు పుష్ప 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 బికాస్ ఆఫ్ ద స్లాంగ్. కాబట్టి పుష్పలో ఇంకొక ఎక్సలెన్స్ ఏంటంటే, దట్ వాజ్ షాట్ బై ఇంటర్నేషనల్ సినిమాటోగ్రఫర్ కూబా, హూ బాట్ వన్ టెక్నికల్ బ్రిలియన్స్ టు ద హోల్ అవుట్పుట్ యాక్చువల్లీ. సో వెన్ యూ చోజ్ అరవింద్ ఫాక్సీ యాజ్ యువర్ డిఓపి, so what is that technical brilliance he has that you chose him in the first place? And he already told me anamorphic lenses వాడాను, of course lighting patterns అవన్నీ కనిపిస్తున్నాయి. But still to believe and to bring such an young DOP to shoot a film with this much of vast budget, ఎక్కడో ఒక చోట కాన్ఫిడెన్స్ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది అది డైరెక్టర్గా. చేస్తాడా చేయడా అని లేదని 1% కూడా లేదు. అంటే ఏం చూసి ఇచ్చారు తను? ఏమన్నా ఫిల్మ్ స్కూల్ డెమో చూపించారా లేకపోతే? నో, మేమిద్దరం కలిసి సెహరీ నువ్వు సినిమా చేసాం. ఓకే యాడ్ ఫిల్మ్స్ చేసాం. ఇంకోటి ఏంటంటే, నేను ఏదైతే బేసిక్గా నా నరేషన్లో ఒక ఏదైతే బ్యూటీ ఉంటుందో అది ఓన్లీ ఎవరైతే యాస్థెటికల్ థాట్ ప్రాసెస్ ఉంటుందో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఫాక్సీ ఏంటంటే స్టోరీ, నేను చెప్పాను ఇందాకే నా ఫస్ట్ లిజనర్ అని. నేను కథ చెప్పినప్పుడే తనకు అర్థమవుతుంది నేను ఎలా ఆలోచిస్తున్నాను, ఎలా చూస్తున్నాను. సో తను ఏలో తను జనరేట్ చేసుకొచ్చాడండి. ఏదైతే ప్యారెట్ మీరు చూస్తున్నారో ఇది మేము ముందే చూసాం. అంటే ఇలా వస్తుందా లేదా అని మేబీ మిగతా వాళ్ళకి డౌట్ ఉండొచ్చాము, కానీ నాకు ఏ రోజు లేదు. అండ్ ఇది ఎలా వస్తుంది రేపు పొద్దున ఎలా పుల్ ఆఫ్ చేయగలం మనం అనే డౌట్ మా ఇద్దరికి అసలు లేదు. ఎందుకంటే నాకు ఇద్దరికి ఒక సింక్ ఉంది. అంటే మీరు సార్ చెప్పారు కదండి ఇందాక, చాలా వైబ్ ఉంటుంది సెట్లో. మీరు మా ఎనర్జీ వేరే సెట్లో. సో అది మాత్రం ఈజీ అండి, మాకు చాలా ఈజీ. అంటే మాకు 1% అన్నారు కదా, నో అస్సలు ఉండదు. ఆ 1% డౌట్ ఎప్పుడు ఉంటుందంటే మాకు, సో బేసిక్గా ఆర్ట్ వర్క్ రేపు అవుద్దా లేదా డౌట్ తప్పే ఇంకేం ఉండదు మాకు. అంతకుమించి ఏం డౌట్ లేవు మాకు. And Foxy, Sudhir sir is comparing with, you with cinematographers like PZ Vinda and Shyam Dutt from Malayalam. What Shyam Dutt garu has delivered for his film Bale Manch Rose is terrific output. In all of his films, that is one of the best cinematography. So expectations are good, your visuals are good, but what else you have done actually, to meet these expectations in terms of like whatever technicalities or whatever? ఫాక్సీ కెమెరాతో తప్ప దేంతో మాట్లాడరని అర్థమవుతుంది నాకు. అమ్మాయిలతో మాట్లాడతాడు. కెమెరా టు టాక్. No, like more than speaking, allow doing like so. Oh, yeah. చెప్పేది లేదు, చూసేదే. Yeah, చేసేదే. But if you give insights, they will be helpful for the, Yeah, other sure, bro. Like your cinematographers question that is coming right. up. Like I'm just thinking like what I have done, like because it's very long time. No, I forget what I've done. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ లైక్ అంటే ఒక ప్రెప్ వల్ల మారిపోయింది అనరు. దట్ ఈస్ హిస్ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్. దానివల్లనే ఇది వచ్చింది. Yeah, like consciously I didn't do anything, bro. Like it's everything from subconscious mind, and we just tripped on the film. That's it.
Yeah, like I will try. కూల్ ఎవరివన్. అండ్ ఫైనల్ లాస్ట్ క్వశ్చన్ టు సుబ్రహ్మణ్యం గారు. సార్ బిజీగా ఉన్నారు, మీరు ఫోన్ చూసుకుంటూ. అయితే ట్రైలర్ టీజర్ వచ్చిన తర్వాత యూనో సో మెనీ పీపుల్ ఆర్ కాలింగ్ యూ, ఇండస్ట్రీ పీపుల్ అంతా బాగుంది అని చెప్పి హీరోలు పిలిస్తే మీరు చాలా మందికి అడ్వాన్స్లు ఇచ్చారని చెప్తున్నారు. ఇస్ దట్ ట్రూ? ఒక ఇద్దరు హీరోల పేర్లు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు దీనికోసం మాట్లాడుకోవాలి సార్, రేపు జరగబోయే దానికోసం ఎందుకు సార్? అంటే అయితే నేనైతే చాలా మందికి అడ్వాన్స్లు ఇచ్చాను సార్. కూల్ సార్, ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ సుధీర్ గారు అండ్ హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు us. థ్యాంక్ యూ. సూపర్ అమేజింగ్. సుధీర్ బాబు గారు, సుధీర్ బాబు గారు, ఎక్కడ టీజర్ ప్రభాస్ గారు రిలీజ్ చేశారు కదా, వాట్ వాస్ ద కైండ్ ఆఫ్ ఇంట్రాక్షన్ యూ హ్యాడ్ విత్ హిమ్ ఆఫ్టర్ వాచింగ్ ద టీజర్? నేను జస్ట్ ఒక మెసేజ్ పెట్టాను అండ్ దెన్ ఇమీడియట్లీ ఈ సెడ్ హీ విల్ డూ ఇట్. అండ్ ఆఫ్టర్ చాలా బాగుంది డార్లింగ్ అన్నాడు ఆయన తన భాషలో. అదే చాలా ఎక్కువ. ఐ మీన్ హీ లైక్ ఇట్ థరోలీ. ఫ్రాంక్గా చెప్తాడు. అంటే ఏదైనా బాగాలేదంటే ఇదేదో చూసుకో ఏంటో ఓకేనా ఆ టైప్లో ఒక చిన్న ఫీలర్ ఇస్తాడు. బట్ హోల్ హార్టెడ్గా హీ లైక్ ఇట్ ఇమీడియట్లీ. డన్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్. యాక్చువల్లీ వెల్ ట్రైడ్, కానీ టీం మాత్రం టీజర్ని టీజ్ చేస్తూ అలాగే ఉంచారు, పెద్దగా రివీల్ చేయకుండా. మేమైతే ట్రైలర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. బట్ నౌ వీ హ్యావ్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ టీజర్. పవర్ ఆఫ్ సుబ్రహ్మణ్యంని టీజర్తోనే చూపించినటువంటి హరోం హరా టీజర్ ఇంత మంచి సక్సెస్ అండ్ ఆడియన్స్లో ఇంత మంచి అప్లాజ్ వచ్చిన సందర్భంగా కేక్ కట్ చేసి మూవీ టీమ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం 13+ మిలియన్ వ్యూస్తో టీజర్ దూసుకు వెళ్తుంది. అండ్ అందరిలోనూ ఒక ఇంట్రెస్ట్ని, క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయిపోయింది. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ హరోం హరా. ఇక్కడ ఇవాళ ఈవెంట్లో హరోం హరా మూవీ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కెన్ జాయిన్ ద స్టేజ్. కేక్ కటింగ్ సెలబ్రేషన్లో జాయిన్ అవ్వచ్చు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ప్రొడక్షన్ టీమ్ కానీ. డైరెక్షన్ టీమ్, ప్రొడక్షన్ టీమ్ ఎవరున్నా సరే కెన్ జాయిన్ ద స్టేజ్. మా సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ గారి విషెస్తో, బెస్ట్ విషెస్తో ఓ వావ్, రండి లక్ష్మి గారు, మా ఉన్న ఏకైక లేడీ జర్నలిస్ట్ ఇవాళ. మీడియా ఫ్రెండ్స్ అందరూ ప్లీజ్. ఇంతసేపు ఇంత మంచి బ్యూటిఫుల్ ఇంటరాక్షన్ మీ ద్వారా వచ్చింది హరోం హరా సినిమాకి సంబంధించి. శివ గారు, యాక్చువల్లీ శేఖర్ గారు రావాలి. శేఖర్ గారు, ఇది మాకు రెగ్యులర్గా ఒక ఓత్ బిఫోర్ ద షూటు, ఆఫ్టర్ ద షూటు అలాగే చెప్పి ఒకసారి వెళ్దాం. కేక్ కటింగ్ ముందు అంతే కదా సార్? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. వెట్రివేల్ మురుగన్కి హరోం హరా. All the very best team. With the blessings of Lord Subramanya, all your efforts should bear fruits. Director, sir, I wish you all the very best. Thank you so much, sir. Thank you so much. You, sir, spoon పెట్టి ఉండాలి కొన్ని. మరి మనం అన్ని కిలికేస్తున్నాం, కట్ చేసి నీట్గా వచ్చాం. సార్ మీరు గారు మీకు జిమ్కి వెళ్తాం తెలుస్తుంది, పర్లేదు. డార్లింగ్ ఎవరైనా
కట్ చేసి అందరు తీసుకుని